మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఒక వాక్య భాగాన్ని చదువుదాము. లూకాసు వార్త 3వ అధ్యాయము. లూకాసు వార్త 3వ అధ్యాయం 3 నుంచి 6 వచనాలు రెండు కలిసి ఉంటాయి. అవి ఎవరైనా ఒకరు చదవండి, లేకపోతే మైకులు చదివితే బాగుండిద్ది, లేదంటే నేను చదువుతాను. మైకులు చదువుతానంటే ఒక మైక్ ఇవ్వండి వాళ్ళకి. ఎందుకంటే తర్వాత మీరు మెసేజ్ లైవ్లో విన్నారో లేదో తెలియదు, కానీ చదువుతున్న వాక్యమే వినేవాళ్ళకి ఏంటంటే తర్వాత తర్వాత అవి వినపడుతుంది, కానీ తర్వాత ఏం వాక్యం, కొంతమంది బైబిల్ దగ్గర నుంచి వాక్యం వినరు కదా. అందుకని చదివే వాక్యం మీరైనా మైకులు చదవండి, లేదంటే నేను డైరెక్ట్గా చదవనని చదువుతాను. అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మం పొందవలెనని యోర్దాను నది ప్రదేశమంతటా ప్రకటించుచుండెను. ప్రభు మార్గాన్ని సిద్ధపరచండి, ఆయన త్రోవను సరాలము చేయండి. ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును. వంకరి మార్గములు తిన్నవగును, కరుకు మార్గములు నున్ననివగును. సకల శరీరులు దేవుని రక్షణ చూచుదురు అని అరణ్యములో కేక వేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా వాక్యముల గ్రంథమందు వ్రాయబడినట్టు ఇది జరిగెను. హల్లెలూయా. చదువుబడినటువంటి ఈ మాటలు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇందులో ఉన్నాయి. మీరందరూ కూడా కొంచెం జాగ్రత్తగా దేవుని మాటలు వినాలని నేను మీకు తెలియచేస్తున్నాను. మీరందరూ కూడా నన్ను చూడండి, నాకెళ్ళి చూడండి, నాకెళ్ళి చూడండి, నాకెళ్ళి చూడండి. మీరు చూస్తలేరు, నా వైపు చూడండి. చదివినటువంటి వాక్యంలో ఉన్న మాట ఏంటంటే, బాప్తిస్మిచ్చే యోహాను యోర్దాను నది ప్రవాహ ప్రాంతం, అంటే యోర్దాను నదికి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్ళి ఏమని ప్రకటిస్తున్నాడంటే, పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు విషయమైన బాప్తిసం మీరు పొందండి అని చెప్పాడు. ఏం చెప్పాడు? పాప క్షమాపణ నిమిత్తం ఏమవ్వాలంట? మారు మనసు, లేకపోతే పాప క్షమా నిమిత్తం మారు మనసు విషయమైన బాప్తిస్మమును మీరు పొందండి. ఎందుకు పొందాలి అనే ప్రశ్న మీ మనసులో మీరు కానీ ఉంచుకుంటే, మొట్టమొదటిగా ఏంటంటే ప్రభు మార్గాన్ని సిద్ధపరచండి అని చెప్పి, ఆయన త్రోవలు సరాలము చేయబడాలి. ఆమేన్. ఏంటంట? ప్రభు మార్గాన్ని సిద్ధపరచండి, ఆయన త్రోవలను సరాలము చేయండి. ఎందుకంటే ఆదిలో మొట్టమొదటి మనిషి అయినటువంటి ఆదాము ఎప్పుడైతే దేవుని యొక్క సంకల్పంలో నుంచి పూర్తిగా బయటకు వచ్చాడో, మరలా ఆ సంకల్పంలోనికి తీసుకొని రావడానికి మనుషులందరూ మరలా ఏదేని తోటలో ఎలాంటి మహిమతో వాళ్ళు ఉన్నారో అలాంటి మహిమ కలిగిన వారుగా మరలా మనిషి మారాలని దేవుడే తన ప్రణాళిక ప్రకారం, తన ఉద్దేశం ప్రకారం ఎంతోమంది ప్రవక్తల ప్రవచనాల నెరవేర్పు, ధర్మశాస్త్రం చెప్పబడినటువంటి అవన్నీ కూడా నెరవేర్చబడే కాలం సమీపమైంది. కాబట్టి ఇప్పుడు పాడైపోయిన మనిషిని మరలా బాగు చేయటం అనేది దేవుని చిత్తం. అది అర్థమైందా? అదే ఆ ప్రభు మార్గం సిద్ధపరచండి అంటే, ప్రభు నీ జీవితంలోకి వచ్చి మరలా నిన్ను కట్టడానికి ఒక అవకాశాన్ని నువ్వు ఇవ్వు. ఆయన మార్గము నీలో సరాలము చేయబడాలి అంటే అర్థం ఏంటి?
ఇప్పటిదాకా మీరు మీ ఉద్దేశాల ప్రకారంగానే బ్రతికారు, మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు ఉన్నారు. ఇకనైనా ప్రభు యొక్క మార్గము మీ జీవితంలో సరళము చేయబడాలి. అంటే సరళం అంటే అర్థం ఏంటి? సరళం అంటే అర్థం ఏంటి తెలుసా? ఇప్పుడు నేను ఇక్కడ నుండి అక్కడ నడవాలనుకోండి, నాకు మధ్యలో మీరు అందరూ వంకర టింకర కూర్చుని నేను నడవగలుగుతానా? నడవలేను. నేను నడవాలంటే మార్గం చక్కగా ఉండాలి. సో మన జీవితంలో కూడా దేవుని మహిమను మనం పొందుకోవాలంటే, దేవుని చేత ఆశీర్వదించబడాలంటే ఆ మార్గము దేవుని పని చేయడానికి సరళముగా ఉండాలి. ఆమేన్. అందుకే ఈ చుట్టుపక్కల ప్రాంతం ఉన్నటువంటి ప్రజలకి, లేకపోతే యోర్దాను చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకి బాప్తిస్మ ఇచ్చే యోహాను ఏమని చెప్తున్నాడంటే, ప్రభు మార్గాన్ని సిద్ధపరచండి. మీరు ఇన్నాళ్ళు మీ ఇష్టానుసారమైన జీవితాలు జీవించేశారు. దేవుని రాకడ సమీపిస్తుంది. ఇంకా మీలో దేవుని యొక్క చిత్తము ప్రణాళిక జరగకపోవటాన్ని బట్టి ఇంకా మీరు ఇలాగే ఉండిపోయారు. యాక్చువల్గా నేను అసలు అనుకున్నాను ఈరోజు బోర గురించి చెప్దామని నేను రాసుకోండి. బోర అంటే ఏంటో చెప్దాం అనుకున్నాను నేను. కానీ సడన్గా దేవుడు దాని గురించి నాకు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు అసలు చెప్పముందు దాన్ని. అందుకని నేను కూర్చొని బైబిల్ అలా చూస్తున్నప్పుడు దేవుడు నాకు ఈ మాటల మీద ఇవి చెప్పాలంటే దేవుడు నాకు బయలుపరిచాడు. ఎందుకు ప్రభువా నేను అడిగాను. ప్రభు మార్గము సిద్ధపరచకుండా, ఆయన త్రోవలు సరళము చేయకుండా నువ్వు ఫలించలేవు, నువ్వు ఆశీర్వదించబడలేవు. నువ్వు ఆశీర్వదించబడాలంటే, నువ్వు దీవెనకరంగా మారాలంటే, ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు చెప్పినట్టుగా మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి అని చెప్పిన వాక్యం మన జీవితంలో నెరవేర్చబడాలని కోరుకుంటే మనం ఆయన మార్గాన్ని సిద్ధపరచాలి. ముందు ఆయన త్రోవను మన జీవితంలో సరళము చేసేవారుగా మనం ఉండాలి. ఎందరైతే అలాగా ఉంటారో వాళ్ళందరి జీవితాల్లో దేవుడు ఇన్వాల్వ్ అయ్యి, వారి జీవితాల్లో ఏదైతే ఆ పాప దోషం ఉందో, లేకపోతే ఏదైతే వాళ్ళని అభివృద్ధి పొందనీయకుండా, అంటే మీరు ఇక్కడ కాదు పరలోక రాజ్యానికి వెళ్ళనీయకుండా ఏదైతే ఉందో దానిని దేవుడు చేయటానికి వీలు కలుగు చేయాలి. మీరు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం కనుక చూస్తే, నిన్న బాప్తిస్వం ప్రార్థన కొరకు కూడా నేను చదివించాను ఆ మాట. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయాన్ని మీరు తీస్తే అక్కడ ఒక మంచి మాట చెప్పాడు. ఏమన్నాడంటే 3-4 వచనాలు ఏం చెప్పాడు? ఈ గుడారములో ఉన్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఏం చేస్తున్నామంట? భారాన్ని మోసుకొని మూలుగుతూ ఉన్నాం మనం. చదువమ్మా. ఇది తీసివేయవలనని కాదు గాని, ఇది తీసేయాలని కాదు గాని మర్త్యమైనది అంటే ఏంటి తెలుసా బాబు? పైకి ఇటు చూడమని చెప్పా కదా మీకు. మర్త్యమైనది అంటే మన్నైపోయేది. మర్త్యమైనదంటే అర్థం ఏంటి? మన్నుగా మారిపోయేది. చెప్పు. మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడాలని ఆ నివాసమును దీనిపైన ధరించుకొన గోరుచున్నాము. దీనిపైన ధరింప గోరుచున్నాము. ఓకే. దీని నిమిత్తమే మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే. అంటే నిన్ను సిద్ధపరిచిన దేనికి తెలుసా? నువ్వు దేనికి సిద్ధపడాలో తెలుసా? ఈ మర్తమైనటువంటి ఈ దేహానికి అమర్తం రావాలి, జీవం రావాలి. జీవం రావాలి అంటే నీ జీవితంలో ప్రకారంగా నువ్వు అలాగే బతుకుతూ ఆ విధంగా ఉంటే జీవము ఎక్కడి నుంచి వచ్చింది? జీవం ఎలా వచ్చింది మనుషులకి? అంటే ఇప్పుడు మనిషి తను ఏదైతే మనసులో అనుకుంటున్నాడో, ఈ మర్తమైన దేహంలో ఉన్నాడో దానిలోనే ఉండి దానిలోనే సంతోషపడి దానిలోనే బ్రతుకుతున్నాడే కానీ ఈ మర్తమైన దేహం పైన ఏమి రావాలంట? అమర్తం అంటే సజీవమైనది, అక్షయమైన దేహం రావాలి. ఇందు నిమిత్తమే దీన్ని దేవుడు సిద్ధపరిచాడు. ఆమేన్. ఇప్పుడు ఈ మర్తమైనది అమర్తాన్ని ధరించుకోవాలంటే, ఈ క్షయమైనది అక్షయమైనదిగా మారాలంటే ఏ విధంగా మారింది మీరు చెప్పండి. ఎన్ని సంవత్సరాలు మీ జీవితంలో మీరు జీవించి అలా మార్చుకుంటారో మీరు చెప్పండి. అంటే మనిషి ఏమై ఉన్నాడో మనిషికి తెలియకపోయినా కానీ, మనిషి మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాడో వాడికి అర్థం కాకపోయినా కానీ,
సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు మనిషి మీద ఉన్న ప్రేమను బట్టి మరలా జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన. ఎందుకు మిమ్మల్ని అందరినీ ఈ విధంగా సృష్టించారంటే ఇలా ఉండాలని కాదు మీ యొక్క ఉద్దేశం, లేదా ఇలా ఉండాలని కాదు నా ఉద్దేశం. ఈ మట్టి దేహం పైన ఏమి రావాలి? మనకి మహిమ కలిగిన దేహం రావాలి. ఆమేన్. ఏమి రావాలంట? మహిమ కలిగిన దేహం, అక్షయమైన దేహం మనకు రావాలి. బైబిల్ ఏమని చెప్తుందంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఈ శరీరం అంటే ఈ మర్తమైనటువంటి మట్టైన శరీరం ఉన్నట్టుగా మహిమ కలిగిన శరీరము కూడా ఉంది. ఎంతమంది తెలుసు ఆ విషయం? ఈ మట్టి దేహం మనకు ఉన్నట్టు మహిమ దేహం కూడా ఉంది. ఎక్కడుంది? నీలోనే ఉంది అది. అందుకే అదే కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో మనం చనిపోయిన తర్వాత ఎలాంటి దేహంతో మనం లేపబడతాం? ఎలాంటి దేహంతో మీరు లేపబడతారు, నేను లేపబడతాను అని ఒక అతను అడిగితే పౌలు గారి సమాధానం ఏంటంటే, అవివేకి, వివేకం లేనోడా, భూమి మీద నువ్వు బ్రతుకుతున్న దినాలన్నీ కూడా ఎలా బ్రతికావో నీకు తెలియదా? భూమి మీద నీ ఇష్టానుసారంగా బ్రతికి నాకు అక్షయ కలిగిన దేహం కావాలంటే ఎలా వచ్చిద్ది అది? అంటే నువ్వు భూమి మీద బ్రతుకుతున్న దానిని బట్టే నీకు మహిమ కలిగిన దేహం ఇవ్వాలా, లేకపోతే ఈ మర్తమైన దేహం, లేకపోతే నిత్య నరకానికి ఉపయోగపడే దేహాన్ని ఇవ్వాలా? అక్కడ కూడా రెండు శరీరాలు ఉంటాయి. ఏంటి? ఒకటి పరలోక రాజ్యములో ఉండటానికి వీలయ్యే శరీరము, రెండవది నిత్య నరకాగ్నిలో కాలబడటానికి ఉన్నటువంటి శరీరం. ఈ రెండు శరీరాలను ఎప్పుడు మన జీవితానికి ఇవ్వడానికి దేవుడు చూస్తాడంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే, ఈ శరీరంలో బ్రతుకుతున్నప్పుడే. నువ్వు నీ ఉద్దేశాలు నెరవేర్చుకోకుండా, నీ ఆలోచన ప్రకారం బ్రతకకుండా, ప్రభు మార్గము సిద్ధపడేటట్లుగా, ప్రభు త్రోవలు సరళము చేయబడేటట్లుగా నువ్వేం చేయాలంటే అవకాశం దేవుడికి ఇవ్వాలి. నీ అవకాశాన్ని నీ చేతిలో పెట్టినావు అనుకో, నీకు రేపొద్దున ఏ దేహం వచ్చిందో తెలుసా? నీకు తెలియదు మనకి. అందుకనే యోర్దాను చుట్టుపక్కల ప్రాంత ప్రజలకి చెప్తున్నాడు బాప్తిస్మిచ్చే యోహాను, ప్రభు త్రోవను సరళం చేయండి, మీరు ప్రభు మార్గాలు సిద్ధపరచండి. మీ ఇష్టానుసారమైన జీవితాల్లో మీరు జీవిస్తూనే ఉండారేమో ఇంకా. అందుకే చూడండి, యేసు ప్రభువు పరిచర్య ప్రారంభించే ముందే ఆయన ఏం చేశాడు? బాప్తిస్మం పొందాడు. బాప్తిస్మం పొందాడు కదా. బాప్తిస్మం పొందినప్పుడు ఆకాశమందున తండ్రి ఏమని పలికాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అంటే ఏంటి? యేసు ప్రభు మొట్టమొదటిగా ఏం చేశాడంటే ప్రభు మార్గాన్ని సరళం చేశాడు. ప్రభు త్రోవలు సరళం చేతగా సిద్ధపడి రక్షణ పొందాడు ఆయన. ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందుతావో అప్పుడు ఏం జరుగుతుంది నీలో అంటే ఒక నూతనమైనటువంటి పరిస్థితి నీ జీవితంలోకి వచ్చింది. మీరు అలా చదువుకుంటూ వస్తే ఆ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తే 10వ వచనం ఏమన్నాడంటే, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. ఆమేన్. ఎవని క్రియలు అంటే దేవుని మాటకు లోబడి, ఏంటి దేవుని మాట ప్రకారంగా జీవించిన వాడికి ఫలం ఉండిద్ది. అలా కాకుండా వంకరగా భూమి మీద బ్రతికి వాడి ఇష్టానుసారంగా బ్రతికినోడికి కూడా ఒక ఫలం ఉంది. ఏంటి ఆ ఫలం అంటే మీకు ఇందాక చెప్పాను నేను. ఎవడైతే దేవుని మార్గం సిద్ధపరుచుకొని ఆయన పని చేయడానికి వీలు కలిగేటట్టుగా భూమి మీద బతికాడో వాడికి పరలోక సంబంధమైన ఫలం ఉండిద్ది. ఎవడైతే దేవుని మాటకు ధిక్కరించి దేవుని మాట ప్రకారం వినకుండా బ్రతుకుతాడో వాడికి కూడా ఒక శరీరం ఉంది. అందుకే యోహాను సువార్త 5వ అధ్యాయం చెప్పాడు ఏమంటే, మేలు చేసిన వాడికి జీవ పునరుద్ధానము, కీడు చేసిన వాడికి తీర్పు పునరుద్ధానం. అంటే ఏంటి? ఆ స్థలంలో నిలబడ్డానికి నీకు ఒక దేహము కావాలి. ఈ భూమి మీద నువ్వు నివసించున్నట్లుగా నీకు ఒక దేహం ఉంది కదా. అలాగే మేలుకై నిలబడతావో కీడుకై నిలబడతావో అది నీ ఇష్టం. ఎవరు దాన్ని బలవంతం చేసేది కాదు అది. అందుకనే బాప్తిస్మిచ్చే యోహాను చెప్తున్నాడు, రాబోయే ఉగ్రత దినం ఎవరు తప్పిస్తారు మిమ్మల్ని?
దేవుడే తనంతట తాను తగ్గించుకొని వచ్చి నీ జీవితాన్ని బాగు చేయాలని, నేను ఒక మాదిరికరంగా ఉంచాలని, నిత్య రాజ్యములో ఆయనతో ఉండాలని ఆశతోటి ఆయన దేవుడైనా కానీ తగ్గించుకొని దీనుడై మన కోసం వస్తే, మట్టి స్వరూపమైన మనిషి గర్వాంధుడై దేవుని మాటను ధిక్కరించి, దేవునితో నాకు అవసరం లేనే లేదు, అసలు నాకు తెలుసు నేను ఎలా బ్రతకాలో, నాకు తెలుసు నేను ఎలాగా ఉండాలో, నాకు అన్నీ తెలుసు అనుకొని భూమి మీద తన దినాలన్నీ కూడా ఎలా గడుపుతున్నాడంట? వ్యర్థంగా గడుపుతున్నాడు. వ్యర్థంగా, ఉపయోగం లేదు దానివల్ల ఏమి. అందుకనే ప్రభువుని మన జీవితంలోకి మనం ఆహ్వానించుకొని, ప్రభువుని మన జీవితంలో పని చేయడానికి వీలు కలిగేటట్టుగా మనం ఎప్పుడైతే మన దేహాన్ని మనం ఉంచుకుంటామో, లేకపోతే మనం ఆ పరిస్థితులన్నీ కలుగు చేసుకుంటామో, అప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో అభివృద్ధి వైపే మనం నడిపించబడతామే తప్ప మనం ప్రతికూలమైన పరిస్థితుల మధ్యలో మనం నడిపించబడలేం. ఎందుకని? ఇది సమయం కాదా? ప్రభువు నీ జీవితంలో వచ్చి పని చేయడానికి ఇది సమయం కాదా? మీరు చెప్పండి. సమయం కాదా ఇది? సమయమే. కానీ ఎందుకని మనం అది అలా దాన్ని పక్క పెట్టేస్తున్నాం? మనకిష్టం లేదు కాబట్టి. మనకిష్టం లేదు కాబట్టి మనం పక్కన పడేస్తున్నాం దాన్ని. నువ్వు ఇష్టం లేకుండా పక్కన పెట్టినా ప్రతిరోజు రేపొద్దున లెక్కలోకి వచ్చింది అది. ఎవరి ఆయుష్కాలం ఎంత ఉందో ఎవరికైనా తెలుసా? ఎవరు ఎన్ని సంవత్సరాలు జీవించాలో ముందే గుర్తుపెట్టుకొని ఉన్నారా? లేదు కదా. మరి అలాంటప్పుడు మరి దేవుని ఆ మార్గం మన జీవితంలో పని చేయనీయకుండా, దేవుడు మన జీవితంలోకి ఇన్వాల్వ్ అయ్యి మనం సరిచేసి బాగు చేయకుండా మరి ఎందుకు మనం అలాగా ఆలస్యం చేస్తున్నాం? నసరాపేట దగ్గర బస్సులో 10 మంది నిలబెట్టి పెట్రోల్ పోసి కాల్చేసాడు ఒక అతను. 10 మందిని. ఆ శిక్ష నిమిత్తం జైల్లో ఉన్నాడు వెళ్ళి. అతనికి ఉరి శిక్ష ఖరారైపోయింది. ఉరి శిక్ష వేసేస్తారని డిక్లేర్ చేశారు. ఉరి తీసే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ ముందు రోజు ఏం చేస్తారంటే వాళ్ళని చెక్ చేస్తారు. అంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే ఉరి తీస్తారు, లేకపోతే తీరు వాళ్ళని. వాళ్ళంతా చెక్ చేసి అంతా పర్ఫెక్ట్గా ఉన్న తర్వాతే ఉరి తీసేస్తారు వాళ్ళని. ఎందుకంటే అనారోగ్యంతో నువ్వు చంపరు అట్లా. అలా చేసే ముందు అడిగాడు, నీ చివరి కోరిక ఏంటి? నీ చివరిగా నీ కోరిక ఒకటి చెప్పారంటే అతను చెప్పాడు, నేను బాప్తీసం తీసుకొని చచ్చిపోతానని చెప్పాడు. ఏమన్నాడు అతను? నేను బాప్తీసం పొంది చనిపోతానని చెప్పాడు. బాప్తీసం తీసుకుంటాను, నువ్వు ఉరి తీసేయండి అని చెప్పేశాడు అంతే. ఎందుకని ఆయన ఆ మాట చెప్పాడు తెలుసా? చెరసాల్లో ఆ జైల్లో ఉన్నప్పుడు ఆయన పడిన బాధ, కుటుంబానికి దూరంగా బ్రతికిన బాధ, ఇక ఈ లోకాన్ని నేను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను, నేను ఇంకా ఈ లోకంలో బ్రతికిన బ్రతుకు వల్ల నాకు కలిగిన మేలేమీ లేదు ఇంకా అసలు అని చనిపోయే చివరి గడియలో ప్రభు మార్గాన్ని సరళం చేశాడు ఆయన. ఆమేన్. చివరి ఏం చేశాడు? సరళం చేశాడు. చేయటంతో ఏం జరిగిందంటే రాష్ట్రపతి దగ్గర నుంచి క్షమాభిక్ష వచ్చింది ఆయనకి. ఆమేన్. ఎందుకంటే మీరు కథ కాదు, మీరు కానీ ఎహెజ్కేలు పుస్తకంలో చూస్తే తీకండి. దుర్మార్గతలో ఉండి నశించిపోవటం నాకు ఇష్టమా? అందుకని నేను ఏర్పాటు చేసుకుంది, అందుకని నేను ఇంతగా పెంచుకుంది నేను కాదు కదా. ఆ దుర్మార్గుడు మారు మనసు పొంది తన మనసు మార్చుకొని నీతిమంతుడిగా బ్రతకగలిగితే అతన్ని మరలా నేను బ్రతికింపజేస్తాను. ఈ మాట అతని జీవితంలో నెరవేర్చబడిందా లేదా? నెరవేర్చబడింది. బైబిల్ అంటుంది అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్టుగా వదిలిపెట్టేశాడు. కానీ ఇప్పుడైతే ప్రతి ఒక్కరిని దేవుడు, ఎందుకంటే కాలము సమీపించున్నది, ఆయన తలుపు వద్దే నిలబడి ఉన్నాడు, లేకపోతే ఆయన ద్వారం దగ్గర నిలబడ్డాడు. ఏ క్షణం తండ్రి వెళ్ళు అని చెప్తే ఆ క్షణం వస్తాడు. అప్పుడు మన బ్రతుకేంటి, అప్పుడు మనం ఎక్కడుంటాము, మన జీవితం ఏంటి అనే ఆలోచన లేకుండా ఏం చేస్తున్నారంటే ప్రభువుని పని చేసే విషయంలో, అదే ఆయన మార్గాన్ని సరళము చేసే విషయంలో మనందరం కూడా తెలివి తక్కువ వాళ్ళంగా ప్రవర్తిస్తున్నాం. అపవాదిగాడు చెప్పే మాటలు విని, అపవాదిగాడు రక్షణ కొరకు సిద్ధపరచబడనీయకుండా చెప్పేటటువంటి ఆ వంకర మాటలన్నీ మనం విని ఆ మాటలు మన మనసులో పెట్టుకొని
మీరు ప్రభువుని ఎంత తెరుచుకున్నారో చెప్పండి, తెలుసుకుంటారు మీరు ప్రభువుని, మీ వల్ల అవుతుంది అసలు? చెప్పండి, యేసు ప్రభు ఎలా ఉంటాడో మీకు తెలుసా? అసలు మనకు తెలుసా? తెలియచేసే ఆయన మనకు కావాలి కదా. మరి ఆయన రావాలి అంటే నీలోకి నువ్వు దేవుని మార్గం సరళం చేస్తేనే కదా. దేవుని మార్గం సరళం చేయకుండా ఆయన మనలోకి ఎలా వస్తాడు? నీ పాపపు జీవితం నీలోనే ఉంది, నీ పాపపు తలంపులు నీలో ఉన్నాయి, నీలో ఉన్న చెడ్డ చూపులు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ కోరికలు, ఎదుటివాడి పట్ల ప్రేమ లేకుండా బ్రతికే ఇవన్నీ మనలో పెట్టుకొని నేను ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడాలని మందిరంలో కూర్చుంటే పనులు కావు. ఇక్కడ పని కాదు. ఎప్పుడు కూడా బాగు చేసేవాడిని, సరిచేసేవాడిని హృదయంలోకి తెచ్చుకోవాలి మనం. మనకి ఇబ్బంది అయినా, నష్టమైనా, కష్టమైనా తెగ్గొట్టేవాడు మనలోకి ఉండాలి. అప్పుడు నీ లోపల కూర్చొని నీలో ఉన్న చెడ్డ వాటన్నిటిని కూడా తీసేస్తా. ఏం చేస్తారంటే పరలోక రాజ్యానికి నీవు వెళ్ళటానికి కావలసినటువంటి దేహాన్ని నీలో ఉండి ఆయన సిద్ధపరుస్తూ ఉంటాడు. ఆమేన్. అందుకని మీరు చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలోనే 11వ వచనం కానీ చదువమ్మా. కావున మేము ప్రభు విషయమై భయము నెరిగి మనుషుల్ని ప్రేరేపించుచున్నాము. దేనికి ప్రేరేపిస్తున్నారంటే ఆయన భయం. వీడు పోతే రేపొద్దున వీడు బతుకు నరకంలో ఏమైద్దిరా బాబా అని భయంతో చెప్తున్నారు. ఏమని? నాయనా, ప్రతి విషయం ముందు దేవుడికి లెక్క చెప్పాలరా బాబు. మన మనసులో మనం ఉన్నంతకాలం, పరిశుద్ధాత్మకు మనకు అవకాశం ఇవ్వనంతకాలం మనలో ఉన్న చెడు అలాగే ఉండిద్ది, మనలో ఉన్న మత్సరం అలాగే ఉండిద్ది, మనలో ఉన్న శరీర కార్యాలు అలాగే ఉంటాయి. మనం మార్పు చెందిన వారుగా ఉండము, ఫలించలేము, ఈ చెడిపోయిన బ్రతుకులోనే పడి ఉంటావురా బాబు అని భయం కలిగింది. కాబట్టి పౌలు గారికి చెప్తూ ఉన్నాడు వాళ్ళకి ఆ మాట. భయం కలిగి మీకు చెప్తున్నాం, అయ్యా రక్షణ పొందండి, రక్షణ పొందండి, రక్షణ పొందండి. ఉగ్రతలో మీరు ఎవ్వరూ ఉండొద్దు. అందుకు దేవుడు మనల్ని ఏర్పాటు చేయలేదయ్యా. అందుకొరకు ఆయన కుమారుడిని పంపించి కలువరి శిలువలో ప్రాణం పెట్టేలాగా చేయలేదయ్యా అని ఎంతగా చెప్తున్నా కానీ. మీరు యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనం ఏముంది? యోహాను సువార్త 3:17. ఎప్పుడు మనందరం 3:16 ఆగిపోతాం. 3:17 ఏం చెప్పాడు? లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందటానికే గాని లోకానికి తీర్పు తీర్చడానికి దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుప్రభు పని ఏంటంట? నువ్వు తప్పుడోడు, నువ్వు చెడ్డోడివి, నువ్వు ఇలా ఏలు చూపిడానికి రాలే ఆయన. అందరూ కూడా ఆయన ద్వారా రక్షణ పొందాలని, అందరినీ కాపాడడానికి ఆయన వచ్చాడే తప్ప ఆయన మరో దానికి రాలేదు. ఇప్పుడు నన్ను కాపాడడానికి వచ్చాడు ఆయన, నన్ను రక్షించడానికి వచ్చాడని తెలిసి అవకాశం ఇస్తున్నావా ఆయనకి? తెలిసి మనం దానికి తగినట్టుగా మన బ్రతుకును మార్చుకొని మన జీవితం వీలుగా ఆయన మనలో వచ్చి పనిచేసేలాగా మనం మార్చుకుంటున్నామా అనేది మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఏమని ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకని ఆయన చెప్తున్నాడు? పోండి, ఎవరు చావు వాళ్ళు చస్తారులే, మనకెందుకు అనుకున్నాడా? అనుకోలేదు. ఎందుకంటే ఆ భయంకరమైన పరిస్థితి ఎలా ఉంటుందో ఆయన ఊహించాడు. చాలామందికి తెలియకే దాని విషయంలో నిర్లక్ష్యం పెట్టేసేస్తున్నాం. మనం తెలియకే దాని గురించి మనము ఏముందిలే, అది తొందర ఏముందిలే ఇప్పుడు మనం అనుకుంటున్నాం. మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము, మీ మనస్సాక్షులు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని నమ్ముచున్నాము. మమ్మల్ని మేమే మీ ఎదుట తిరిగి మెప్పించుకోవట్లేదు కానీ హృదయమునందు అతిశయపడక పైరూపమునందే అతిశయించు వారికి ప్రత్యుత్తరం ఇచ్చుటకు మీకు ఈ ఆధారం కలగవల్లని మా విషయమే మీకు అతిశయ కారణము కలుగుచున్నది. ఏలయనగా మేము వెర్రివారమా? దేవుని నిమిత్తమే స్వస్థ బుద్ధి గలవారం అయితుమా? మీ నిమిత్తమే. 14వ వచనం చూస్తే, క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయుచున్నది గనుక, ఏలయనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందుదురనియు, జీవించు వారికి మీద తమ కొరకు కాక తమ నిమిత్తమే మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము. ఎందుకు ఆయన మరణించాడంట? నువ్వు బ్రతకాలని. అర్థమైందా? నువ్వు బ్రతకాలని ఆయన చనిపోయాడు.
ఒకరి కొరకు ఒక ఆయన కొరకు అందరూ చచ్చిపోయారు. కానీ ఈయన చనిపోయి మనందరిని బ్రతికించాడు. ఎప్పుడు బతుకుతావు నువ్వు చెప్పండి? ఎప్పుడు బతికేది? నీ ఇష్ట ప్రకారంగా బతికినప్పుడా? కాదు. ఆయన మార్గాన్ని సరళం చేసి ఆయన త్రోవలు సిద్ధపరిచినప్పుడు నువ్వు బ్రతుకుతావు. ఆయన చెప్పాడు, లోకమునకు నేను వెలుగై ఉన్నాను. నాలో జీవం ఉంది. ఈ జీవం మీరు పొందుకుంటే మీరు కూడా నిత్య జీవానికి వారసులుగా మార్చబడతారు. యేసుప్రభు చుట్టూ తిరిగి యేసుప్రభు దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళి ఎంత ప్రార్థన చేసి ఆయన నువ్వు ఎంతగా వెంబడిస్తున్నా ఎన్ని చేస్తున్నా కానీ అసలు ఆయనతో నీకు సంబంధం లేకపోతే ఆయనలో ఉన్న జీవం నీలోకి ఎలా వచ్చింది? ఆయనలో ఉన్న జీవం నీలో రాకపోతే ఆ మర్తమైన దేహం జీవంగా ఎలా మారుతుంది? అర్థమైందా? కానీ ఇవన్నీ విషయాలు మనం పక్కకు పెట్టేసేస్తాం. బాప్తిస్మం అంటే ఏంటి అసలు? నీ జీవితంలో నువ్వు ఎంత గొప్పవాడిగా మారాలో, దేవుడు ఏ ఉద్దేశం నిన్ను పుట్టించాడో, నీ పట్ల ఏ ప్రణాళిక ఉందో, అవన్నీ దేవుడు ఆశ కలిగి నీ వైపు చూసి నీలోకి వచ్చి నిన్ను మార్చుకొని ఒక మంచి పరికరంగా మార్చుకొని మంచి ఆయుధంగా చేసుకొని వాడుకోవాలని ఆశపడ్డ దేవుడికి మనం ఏం మిగిలిస్తున్నాం చెప్పండి? మనం ఏం మిగిలిస్తున్నాం అంటే ఆయన అసలు మన జీవితంలోకి వచ్చి పని చేయకుండానే అడ్డం చేయబెట్టి నిలబడుతున్నాం అంతే. అపవాదిగా చెప్పే మాటలు విన్నారు. అందుకే మన వాళ్ళు చెప్తారు కదా, గొర్రె ఎవడి మాట నమ్మిద్దంట? రేపు పొద్దున మార్కెట్కి కోసుకునేవాడు మాటే నమ్మేసిద్ది. అది మేపేవాడి మాట నమ్మిద్దా? మేపేవాడిని ఎప్పుడైనా గొర్రె నమ్మిద్దా? నమ్మదంట. అలాగే ప్రభువు నమ్మట్లా ఎవరు? ప్రభు జీవితం సరళం చేయడానికి వచ్చాడు, ఉగ్రతలో నేను తప్పించడానికి వచ్చాడు, నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు, నీకున్న చెడుతనం పోగొట్టి నేను మంచిగా చేయడానికి వచ్చాడంటే దాని విషయంలో ఎంతమంది స్పందిస్తున్నాం? దాని విషయంలో ఎంతమంది నేను ఎందుకని ఇంకా అలా ఉన్నాను, ఎందుకని నా తండ్రి చిత్తం నాలో జరగకు నేను ఆపుకుంటున్నాను? బైబిల్ అంటుంది, తన ఇంటిని పాడు చేస్తే ఆయన ఏం చేస్తాడంట? అది నువ్వు దేవుని ఇంటిని కట్టకుండా పాడు చేసావనుకో, కట్టనీకుండా అడ్డపడ్డావనుకో, ఆయన నిన్ను పాడు చేస్తాడు. పనికిరాని వాడిగా చేసి పడేస్తాడు అంతే. దాని కొరకు కాదుగా మనం ఏర్పాటు చేయబడింది, దాని కొరకు కాదుగా మనం సృష్టించబడింది. తెలుసో తెలియకో మన పితరుడు ఆదాము తప్పు చేశాడు. ఆ వంశంలో నుంచి మనం వస్తున్నాం కాబట్టి, ఆ క్రమంలో మనం ఉన్నాం కాబట్టి మనకు ఒక మంచి అవకాశం వచ్చింది బాగుపడడానికి. ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగిస్తారా? కాళ్ళు నెట్టుగా వదిలిపెట్టేసేస్తారా? నెట్టేసేవాడిని ఏమనాలి? తెలివి తక్కువ అనాలి. ఎలా ఉండిందంటే ప్రభు సహాయాన్ని వద్దనుకొని నేనేదో కష్టపడి ప్రయాసపడి చూపిస్తానని బయటికి వెళ్ళినాడు ఎవడు కూడా సక్సెస్ అనేటి ఏం లేదు, ఉండదు. అందుకోసమనే మనం ప్రభు యొక్క మార్గాన్ని ఏం చేయాలి? ఇది నీ పర్సనల్. మీ అమ్మ చెబుతానో మీ నాన్న చెబుతానో ఒప్పుకునేది కాదు. ఇది సేవకుడు చెప్తానో ఒప్పుకునేది కాదు. ఇది పర్సనల్. నీ జీవితంలో దేవుని చేత వాడబడాలని, దేవుడి పని జరగాలని, దేవుడి కొరకు ఉండాలని వాంఛ నీలో ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుడు నిన్ను మారుస్తాడు. అప్పుడు మాత్రమే మనం ప్రభు మార్గాన్ని సరళం చేసేవారుగా ఉండగలుగుతాం. మన జీవితంలో మన యొక్క స్వ ఆలోచనలను బట్టి మనం ఎంత స్థాయికి ఎదిగినా కానీ వెళ్ళినా కానీ ప్రభు హెచ్చించేంత స్థాయికి మనం వెళ్ళలేము. అసలు ప్రభు హెచ్చించే స్థాయి వెళ్ళలేం మనం. ఎందుకు పనికి రాకుండా కుటుంబంలో పక్కన పడేసిన వ్యక్తి ఒక సీఎం నెత్తిని పెట్టి చేపెట్టి ప్రార్థన చేస్తున్నాడంటే అది ఎవరిచ్చారో చెప్పండి? ఒక నాయకుడి మీద చేయబెట్టి ప్రార్థన చేస్తున్నాడంటే ఆ అధికారం ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? ప్రభువుకు తను తాను అప్పగించుకున్నాడు కాబట్టి, ప్రభు తన జీవితంలోకి ఇన్వాల్వ్ అయ్యి పని చేయడానికి ఆయన మార్గాన్ని సరళం చేశాడు కాబట్టి, దేవుడు ఆయనలా కాకుండా ఆయన్ని దేవుడిలాగా అంటే ఆ స్థాయికి వెళ్ళేటట్టుగా చేశాడు కాబట్టి ఆ ప్రత్యక్షత అందరికీ వర్తించేలాగా మనకు మాదిరిగా ఉందన్నమాట. సో కాబట్టి ఇప్పుడు మీరు ఆయన త్రోవను సిద్ధపరచకుండా ఆయన మార్గాలు సరళం చేయకుండా ఉన్నంత కాలం మీ జీవితాన్ని అంతా కూడా మీరు ఒక తాళం అంటే పాపం అనే ఆ ఊబిలో పెట్టుకొని తాళం వేసి కూర్చున్నట్టే. మీరు మందిరంలో ఉండొచ్చు, పరిచర్య చేయొచ్చు, ప్రభు కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు, అన్ని విషయాలు మీరు ఎంత విరివిగా ఉన్నా కానీ
మీకు దేవుడికి ఏ సంబంధం లేదనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మళ్ళీ ఏ పక్షాన్ని కూడా మీతోటి కనెక్షన్ కలిగి లేడు ఆయన అసలు. కారణం ఏంటంటే ఆయన మార్గమే నీలో సరళం అవ్వలేదు అసలు. ఆయన పని చేయడానికి వీలు కలిగేటట్టుగా నా జీవితాన్ని నేను ఏం చేసుకోవట్లేదు, అప్పగించుకోవట్లేదు. అప్పగించుకోకుండా అలాగే ఉండిపోయాను కాబట్టి ఎంతోమంది ఉగ్రతకు పాలవుతూ ఉన్నారు. అందుకే 17వ లేదా 16వ వచనం చూస్తే 16వ వచనం అంటాడు 5:16లో, కావున ఇక మీదట మేము శరీరరీతిగా ఎవరినైనా ఎరగము, శరీరరీతిగా ఎవరిని ఎరగము, మేము క్రీస్తును శరీరరీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయన్ను అలాగే ఎరుగుదుము. కాగా ఎవడైనా క్రీస్తునందున్నాడలా వాడేమవ్వాలంట, నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. ఎప్పుడు కొత్తదనం వచ్చింది మనలో చెప్పండి? ఎప్పుడు క్రొత్తదనం రావాలి? కొత్త బట్టలు వేసుకుంటే వచ్చిద్దా? కొత్త బట్టలు వేసుకుంటే కొత్తదనం వచ్చిద్దా చెప్పండి? లేదా మీరేమన్నా కొత్తగా ఏదైనా చేసుకుంటే మీరు కొత్తగా వాళ్ళు అవుతారా? కాదు. లోపలున్న పాడైపోయిన దాన్ని తీసేస్తే నీలో క్రొత్తదనం వచ్చిద్ది. అంటే ఏంటి? ఎదుటివాడిని ఎలా ప్రేమించాలి, దేవుని వాక్యానికి ఎలా లోబడాలి, దేవుని పని కొరకు ఎంతగా ముందుకు నడిపించబడాలి, ఈ లోకములో నాకున్న పనేంటి, అడ్డమైన వాటిలో ప్రతికూలమైన వాటిలో నేను ఉండకూడదు, ఇది మంచి స్థలం కాదని అన్ని విషయాల్లో నిన్ను నీవు సరిచేసుకుంటూ ముందుకెళ్తున్నప్పుడు ఏం జరిగిద్దంటే ఒక నూతనమైన సృష్టిగా నువ్వు మార్చబడతావు. నూతన సృష్టిగా మార్చబడతాం. ఎందుకని మీరు ఆ ఫోన్లోనో లేదా ఏదో ఒకటి మీరు చేస్తారు కదా, ఈరోజు పెట్టినటువంటి బ్యాక్గ్రౌండ్ రేపు కూడా పెట్టచ్చుగా. మీరు కొత్తది ఎందుకు ఎదుగుతున్నావు నువ్వు? క్రొద్దాంత అవసరం ఏముంది అసలు? అంటే రేపు పొద్దున కనపడే వారికి ఎలా ఉండాలి? నూతనంగా ఉండాలి. మన బ్రతుకు మాత్రం ఇలాగ మురిగ్గా ఉండాలి, కనపడేవాడికి మాత్రం నూతన అంటే కొత్తగా కనపడాలి. అది కాదు, మొదట నువ్వు కొత్తగా అయితే నువ్వు ఏది పెట్టినా ఎదుటి కొత్తగా కనపడుతుంది. ప్రతి విషయంలో మనం దాన్ని సరిచేయాలి అంటే, బాగు చేయాలి అని అంటే, మనం ఒక దేవుడి పోలికలోకి రావాలి అంటే ఫస్ట్ నీ హృదయాన్ని దేవుడికి అప్పగించాలి. అప్పగించాలి అంటే నువ్వు మారు మనసు నిమిత్తమైన బాప్తిసం పొందినవాడు అయి ఉండాలి. బాప్తిసం పొందకుండా ఎవ్వరు కూడా నూతన పరచబడలేరు. అది దేవుడు పెట్టినటువంటి ఒక పద్ధతి. అది నీ పాపములు విడిచి దేవుని వైపునకు తిరుగు, అప్పుడు నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. పాపమును విడవకుండా అలాగే నీలో పెట్టుకొని నువ్వు దేవుని వైపు తిరిగి అనుకుంటున్నావు అంతే, భ్రమపడుతున్నావు అంతే. మన ఆత్మీయ జీవితంలో ఎన్ని మెట్లు మీ జీవితంలో ఉన్న ఎక్కిని చెప్పండి? అందుకని ఆయన అన్నాడు ఏం తెలుసా? 18వ వచనం, సమస్తమును దేవుని వలనైనవిని ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధాన పరచు పరిచర్యను మాకు అనుగ్రహించును. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొను ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొన్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని ఏం చేస్తున్నాము? బ్రతిములాడుకుంటున్నామని చెప్పాడు. నువ్వు తృణీకరించే ఆ బాప్తిసం విలువ నీకు తెలియదు. నువ్వు తృణీకరించబడే ఆ రక్షణలో ఉన్న ఆనందం నీకు తెలియదు. కాబట్టి ఇదిగో మీ కొరకు సమాధానంగా పంపించమన్న క్రీస్తున్నాడు చూసావా, ఆయన పక్షంగా మిమ్మల్ని మేమేం చేస్తున్నాము? బ్రతిములాడుకుంటున్నాము. ఏమని బ్రతిములాడుతున్నాడు? అయ్యా మీరు రక్షణ పొందండి. అందుకే 20వ వచనం ఏమన్నా తెలుసా? కావున దేవుడు మా ద్వారా వేడుకొన్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడని క్రీస్తు పక్షం మిమ్మల్ని బ్రతిమలాడుకొంచున్నాము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లుగా పాప మెరగని ఆయన పాపముగా చేసెను అని చెప్పి 6వ అధ్యాయం, కాగా మేము ఆయనతో తోటి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దని మిమ్మల్ని మేము వేడుకుంటున్నాను. ఆడ బతిమలాడుతున్నాడు. వేడుకోవటం అంటే ఏంటి? వేడుకోవటం అంటే ఏంది? 2 కడ్డీలు పెట్టే చుట్టూ తిరగడమా? వేడుకోవటం అంటే ఏంటి?
పదే పదే అడుగుతున్నాడు, పదే పదే అడుగుతున్నాడు, పదే పదే అడుగుతున్నాడు వాళ్ళని. అయ్యా, మీ బ్రతుకులు మారాలంటే, మీరు గొప్పవాళ్ళుగా అవ్వాలంటే మొదట ప్రభు మీ జీవితంలో పని చేయడానికి మార్గం సరళం చేయండి. ఒక అతను ఇల్లు కట్టాడు, ఇల్లు కట్టి అందులోకి వెళ్ళటంలా, అందులో కొనుక్కుని అలాగే ఉంచుకున్నాడు ఖాళీగా ఆ ఇంటిని. ఆ ఇంటికి ఎవడొస్తాడు? ఆ ఇంట్లోకి ఎవరు వస్తారు చెప్పండి? ఎవరు వస్తారు? దారిని పోయి అన్నీ అందులోనే ఉంటాయి. పక్షులు వస్తాయి, పిచ్చుకలు వస్తాయి, అడ్డమైనవి వస్తాయి, ఇంకా 4 రోజులతో పందికొక్కులు వెళ్తాయి, ఇంకా 5-6 రోజులు పోయినంటే మొత్తం బూజు పట్టిపోయి ఇల్లంతా ఇది ఇల్లా దెయ్యాల కొంపరా అన్నట్టుండిద్ది అనమాట. దేనిని బట్టి? కట్టావు కదా ఇల్లు, దాంట్లో నువ్వు ఉన్నావా? లేవు. అందుకనే ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నీకు కూడా కృప అనుగ్రహించబడిందిగా, నీ పాపము నిమిత్తం క్రీస్తు సిలువలో మరణించాడు కదా, మరి ఎందుకని ఆ రిజల్ట్ నీ జీవితం తెచ్చుకోవట్లేదు నువ్వు? మనం కష్టపడలేదు ఏంటి? మనం కష్టపడలేదు, మన పాపం కొరకు మనం పశ్చాత్తాపడలేదు, మన పాపమును మనం మొయ్యలేదు, మనం భరించలేదు. అవన్నీ వేరొక ఆయన మోసాడు ఆల్రెడీ. మోసా అని చెప్పాడు, ఆ నామములు నువ్వు బాప్తిసం పొంది చాలయ్యా అని చెప్పాడు. అంతే. దాన్ని చేయడానికి మనకి ఎంత ఒళ్ళు బద్ధకం. మనం దేవుని ఎంత ప్రేమ ఉంటే మన కొరకు ఆయన అంత గొప్ప కార్యం చేసి పెట్టాడు చెప్పండి. దాన్ని మన జీవితంలో తెచ్చుకోనివ్వకుండా ఆపుతుంది ఎవరో తెలుసా? అపవాది యొక్క ఆలోచనలే. మనం రక్షణ పొందామనుకో ఆ ఇల్లు ఎవరి స్వాధీనంకి అయిపోయింది? దేవుడి స్వాధీనంకి అయిపోయింది అనుకోండి. ఆ ఇంటిని ఏం చేశాడు? ఒక రోజు వచ్చి రోజుకి దాంట్లో ఏవేవితున్న పనికిరాని మొత్తం తీసేసి రోజు ఆ ఇల్లుని శుభ్రంగా చేసేసి ఆయన ఉండటానికి వీలు కలిగేటట్టుగా. ఇదే ఇంత మాత్రం కూడా ఇంకా అర్థం కాదు మనకి. ఇప్పుడు నేను ఒక ఇల్లు కొన్నాను, వాడు సగంలో కట్టుకుని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు వాడు. నేను ఆ ఇంటిని కొన్నాను, నేను ఏం చేస్తాను? ఆ ఇంటిని ఎక్కడ ఆగిపోయింది ఆ పని మరలా నేను పూర్తి చేసుకొని నాకు ఇష్టం వచ్చిన దాంట్లో మొత్తం మంచిగా వేసుకొని అందులో నేను నివాసం చేస్తాను వెళ్ళి. దేవుడు కూడా అంతే. దేవుడు కూడా అలాగే ఉంటాడు. మన జీవితంలో ఆయన నివసిస్తే మహిమ వచ్చింది, అపవాది నివసిస్తే ఏమొచ్చింది? నరకానికి వెళ్తానికి తగినటువంటి స్థితి వచ్చింది మనకి. అందుకోసమనే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి? బ్రతిమలాడుతుంది ఎందుకు? ప్రాధేయపడుతుంది ఎందుకు? ఆయన భయంతో, ఇదిగో ముందుగానే నేను చెప్తున్నాను మీకు, మీ దేహం మీకు ఎందుకు పడింది, ఈ దేహంలో మీరున్న ప్రతిదీ దేవునికి అప్పగించాలి. ఇదిగో ఇన్ని రోజులు మీరు తెలియజేసిన తప్పుల విషయంలో నీకు ఈరోజు విడుదల సమీపించే రోజు వచ్చేసింది. నీకు విడుదల వచ్చే రోజు వచ్చింది. ఇకనైనా నువ్వు ఆలోచన చేసి ప్రభువుని నీ జీవితంలో తీసుకొచ్చుకుంటే, ప్రభు ద్వారా నేను నడిపించబడాలని కోరిక కలిగి ఉంటే చాలంతే. ఆయన మన జీవితంలోకి వచ్చేస్తాడు. ఇక ఆయన వచ్చి మన జీవితంలో ఏదైతే ప్రతికూలంగా ఇన్ని రోజులు నడిచిందో దాని అంతటిని ఎలా తెస్తాడో తెలుసా? ఫస్ట్ మాట మీరు చూస్తే ఏమన్నాడు? ప్రతి పల్లము పూడ్వబడుతుంది. అంటే మన జీవితంలో ఎదురవుతున్నటువంటి గుంటలు, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా. అంటే ఏంటి అప్ అండ్ డౌన్స్ అంటే ఏంటి? ఎలా చెప్పాలి దాన్ని మీకు? అంటే మనం నడిపించబడుతున్నప్పుడు ఆశ్రితకరమైన మార్గం నడవకుండా దేవునికి ఎప్పుడైతే పడిపోయి దేవునికి కోపం తెచ్చే విషయాలు, దేవుని మన జీవితాన్ని బట్టి ఉగ్రత తెచ్చే దినాలను చూసావా? అంటే ఉగ్రతగా మనం ప్రవర్తించే ఆ ప్రవర్తనను చూసావా? దాన్ని ఆయన ఏం చేస్తా తెలుసా? పూర్తి చేస్తూ ఉంటాడు. ఇక నీ దేహంలో నువ్వు బ్రతుకుతున్నప్పుడు దేవునికి ఇష్టంగా ఉంటావు నువ్వు, అంతే. దేవుని ఉగ్రత మన మీదకి రాదు. బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నీలో పల్లము పూడ్చబడుతుందా, నీలో ఉన్న లోపాలు సరిచేయబడుతున్నాయా అనేది మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఆయన మనలోకి వస్తే ఏం చేస్తాడు? మొదటగా పల్లము అంటే లోపము. ఈ లోపాన్ని ఆయన ఏం చేస్తాడంటే పూడ్చటం ప్రారంభిస్తాడు. పూడ్చటం అంటే మనం ఎదుటివాడిని ప్రేమించలేకపోవచ్చు. మనం దేవుడు మనలోకి వచ్చి నచ్చేటట్టుగా మన దేవుడి ఇష్టం కాకుండా మన ఇష్టం ప్రకారం మనం ఉండొచ్చు. ఏదో ఒక లోపం మన జీవితంలో ఉండిద్ది. ఎందుకంటే మనం ఆలోచించే ఆలోచనలు అన్నీ దేవుడికి నచ్చేట్టు మనం ఆలోచన చేయలేముగా. ఏ ఒక్క మాటలోనో తలంపులో మనం తప్పిపోతాం. ఇలాంటి పల్లాలన్నీ కూడా ఏమవుతుంటాయి? ఆయన నుండి పూడుస్తూ ఉంటాడు. అంటే ఒక సరాలం చేసుకుంటూ ఉంటాడు మన లోపలికి వచ్చాయని. అవునే కదా? లోపము ఎప్పుడైతే మన జీవితంలో ఉండిద్దో మనం దేవుని రాజ్యానికి అర్హులం కాదు.
ఆయన రాజ్యంలో ఉండవారు ఎలా ఉండాలి? మచ్చైనా, డాగైనా, కలంకమైన అట్టి మరేది మన జీవితంలో ఉండకూడదు. మరి ఎవరిని అంత ప్యూర్గా చేస్తారు? ఈరోజు ఎంతమంది జీవితాల్లో లోపాలు లేవు చెప్పండి? సంవత్సరాల కొలది దేవుడితో వెళ్ళిపోతూనే ఉన్నాం మనం, కానీ మనలో ఉన్న లోపం అలాగే పెట్టుకున్నాం మనం. మనలో ఉన్న లోపం అలాగే ఉంది. ఏనాడైనా కానీ ఆ లోపాన్ని ఎత్తి దేవుని సన్నిధిలో చెప్పామా? ప్రభువా, ఇలాంటి ఒక ప్రతికూల పరిస్థితి నా జీవితంలో ఉంది, దీన్ని పోడ్చండి ప్రభువా, మీరు దీన్ని సరిచేయండి నాయన. ఇలా నేను ఉండటాన్ని బట్టి నా జీవితం ఏమవుతుంది? దేవుని రాజ్యంలోకి వెళ్తుందా? దేవుని రాజ్యంలో మనం ఉండగలుగుతామా? ఉండలేం. దేనిని బట్టి? నీలో ఉన్న లోపాన్ని బట్టి. ఎప్పుడైతే నీలో నువ్వు లోపాన్ని అలాగే ఉంచుకొని ప్రభుతో నడుస్తున్నావో అప్పుడు ఏం జరిగింది తెలుసా? మనము దేవుని రాజ్యంలో నుంచి, ప్రభువా నేను చర్చిలో ఉన్నాను కదా ప్రభువా, ఆదివారం ఆరాధనకు వచ్చాను కదా ప్రభువా, నేను అన్ని విషయాల్లో ఉన్నాను కదా ప్రభు అంటే ఉన్నావు. ఏం ప్రయోజనం? నీ లోపాలతో అలాగే ఉన్నావు, నీ వంకర బుద్ధితో అలాగే ఉన్నాం, నీ పాత బతుకుతో అలాగే ఉన్నాం. ఏమైనా మార్పు కలిగిన సందర్భం ఉంటే చెప్పండి, ఏదైనా మార్పు ఉంటే. ఎందుకు లేదంటే మార్చేవాడు మన జీవితంలో లేడు. మార్పు చెందాలి, నూతన పరచబడాలి ఆలోచన మనకు లేదు. ఎక్కడికన్నా వెళ్ళాలి అని అంటే పైన ఒక్కొక్కరిని చూస్తే ఎట్లా ఉంటారంటే, ఓ ఎంత బాగున్నారు ఇలా అన్నట్టు ఉంటారు, కానీ లోపం ఎట్లా ఉంటుంది? లోపల ఎట్లున్నారు? ఒక్కొక్కరు హృదయం తెరిస్తేనంట బైబిల్ అంటుంది తెరిచిన సమాధి లాంటి వాళ్ళుగా ఉంటారంట. చచ్చిపోయిన మనిషి గుంటలేసి మట్టి వేయకుండా అట్లా ఉంచండి, ఎంత కంపు కొడతాడు, ఎంత వాసన వచ్చిద్దో. అలా ఒక్కొక్కడి హృదయం పెట్టుకొని దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం, దేవుని సన్నిధిలో తిరుగుతున్నాం, దేవుడితో కలిసి నడుస్తూనే ఉన్నాం. ఈ లోపం ఎవడు పూడ్చాలి? ఎప్పుడైనా మీ లోపాలని దేవుడు ఎత్తి మీలోని చూపించాడా? నువ్వెందుకు ఎదుటి వ్యక్తి జీవితంలో ఇలా ఉంటున్నావు? ఎదుటివారిని ఎందుకు ప్రేమించటం లేదు? నువ్వు సమాధానం పడవలసిన సమయంలో ఎందుకు సమాధానం పడడం లేదు? నువ్వు ఎందుకని వాళ్ళకి విరోధంగా నువ్వు ఆలోచన చేస్తున్నావు అని చెప్పినప్పుడు నెక్స్ట్ టైం ప్రభావం నాదో రాదు అనుకుని మనం ఆ పల్లాన్ని పూడ్చుకున్నావా? పూడ్చుకోం. మనం పూడ్చుకుంటే మంచిదే, కాదని అంటలేదు. పూడవగలిగిన వాడు ఆయన. అంటే ఈ మట్టి దేహం అంటే మట్టి ఏంటి? మట్టి అంటే అర్థం ఏంటి? ఎన్ని లోపాలు ఉంటాయి మట్టిలో. మట్టి ఎప్పుడు పర్ఫెక్ట్ కాదు, ఏ మనిషి పర్ఫెక్ట్ కాదు, అందరూ బలహీనమే. ఏది చేయాలనుకున్నా మనం ఏం చేయలేం. నేను కరెక్ట్గా ఉన్నాను కాబట్టి మీకు చెప్పడం లేదు, నాలో చాలా లోపాలు ఉంటాయి. అయితే వీటిని మనము ప్రభు ద్వారా పూడ్చుకోవటం నేర్చుకోవాలి. ప్రభు ద్వారా సరళం చేయాలి. అంటే మనం చూసినప్పుడు ఏ లోపము లేని వారిగా మనం కనపడాలి. ఆమేన్. అంటే మనలో ఉన్న ఒక్కొక్క లోపాన్ని ఎత్తి చూపిస్తున్నప్పుడు నెక్స్ట్ టైం దాని జోలికి మనం వెళ్ళకూడదు. తర్వాత మనం దాని విషయంలో మనం ఆలోచన చేసుకోవాలి. ఓహో, ఈ విషయం ఎలా ఉన్నాను కాబట్టి నేను సరి చేయబడాలి. అంటే ఆయన మనలోకి వచ్చి ఎలా మనల్ని మార్చబోతాడంటే, రేపు నన్ను చూశారనుకోండి, నన్ను చూశారనుకోండి, ఏం చేస్తారు? ఎలా ఉంటాం మనము? యేసు ప్రభులాగే ఉంటాము. ఇప్పుడు నేను మొన్న ఒక పాట పాడినప్పుడు నా వాయిస్ వింటున్నప్పుడు కరెక్ట్గా లేని దగ్గర ఆటుటు వేశారు నాకు. అంటే ఏంటి? నా వాయిస్ ఆ స్కేల్కి సరిపోలేదు. అప్పుడు సరిపోవాలంటే ఏం జరుగుతుంది? దాని ప్లేస్లో ఇంకోటి వేసేస్తారు అక్కడ. అరే కానీ వినేవాళ్ళకి ఎట్లా ఉండిద్ది? అది నా వాయిస్ లాగే ఉండిద్ది. అలాగే నీ లోపాలు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిలో ప్రభు నిలబడతాడు వచ్చి అక్కడ. లోపము కనపడిన వాడిగా నేను చేస్తాడు ఆయన. ఆ మహిమ నీకు ఇస్తాడు ఆయన. అప్పుడు మహిమలో ఎవరికి లోపాలు కనపడవు, అంతే. అలా చెయ్యాలి ఆయన అంటే నువ్వు ఆయన మార్గాన్ని సరే నా ఇష్టం ఇలాగే నా మనసులో పెట్టుకుంటాను. అయితే ఏంటంట? అయితే రేపొద్దున నీ నరకం ఖాయమంటా నేను. రేపొద్దున నీకు నరకం ఖాయమంటాను నేను, అంతే. చెప్తున్నప్పుడు మనకు అర్థమైన ఆ లోపం సరిచేయబడాలి, మన దగ్గర నుంచి మార్చుకోవాలి దాన్ని. ప్రతిరోజు దేవుని వాక్యం విని మనం గద్దించినప్పుడు, నీలో ఈ తప్పు ఉందని ఎత్తి చూపించినప్పుడు, ఎస్ నిజం నాలో ఈ తప్పు ఉంది ప్రభు, నేను ఒప్పుకున్నాను దాని విషయంలో. మనం ప్రభు దాన్ని తీసేసుకోవడానికి, దాంట్లోంచి నేను బయటికి రావడం నాకు చేత కావట్లేదు, నాకు సహాయం చేయండి, నాకు బలం ఇవ్వండి, నాకు శక్తి ఇవ్వండి, దానిలో నేను ఉండకూడదు ప్రభు అని ఏ రోజన్నా కన్నీరు కాచి ఆ లోపం గురించి అడిగావు? అసలు అడిగాము మనము? అడగము మనం దాని గురించి.
బ్రతికిన దినాలన్నీ కూడా మనం దేవుడి దాకా వెళ్ళాల్సిన అవసరం, మన పక్కన వాళ్ళు చెప్తారు మనలో లోపాలన్నీ కూడా. మనలో లోపాలని మన పక్కన వాళ్ళు అడగని చెప్తారు. నాలో ఏ లోపం ఉందో చెప్పు అనంటే మొత్తం రాసుకొని నోట్స్కు సరిపోదు మన జీవితంలో. మరి ప్రభువు నమ్మి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అవుతాయి మళ్ళీ మనకి. అంటే మన జీవితంలో పల్లము పోడ్చబడాలి. పల్లము పోడ్చబడినప్పుడు మాత్రమే మనం ఎలా కనపడతామంటే ఒక పరిశుద్ధమైన వారిని కనపడతాం. లోపము దేవుడు ఎలా చూస్తాడంటే చిన్నదాన్ని కూడా పట్టుకుంటాడు ఆయన. చిన్నది కూడా, అది నీకు తప్పు అనిపించకపోవచ్చు కానీ దేవుని దృష్టిలో తప్పే. పరలోక రాజ్యంలో ఉండేవాళ్ళు ఎలా ఉండాలి? నిష్కలంకులుగా ఉండాలి, నిరపరాధులుగా ఉండాలి. వాళ్ళు యేసు ప్రభు సారూప్యములో ఉండి ఆయన చూసినా నిన్ను చూసినా ఒకేలాగా ఉండాలి. ఎప్పుడైనా అలా పోల్చుకున్నారు మీరు? మనకు అంత టైం ఎక్కడ ఉంది? మందిరం అయిపోయిందా, వెళ్ళిపోయాం పనులకి, ఇది అయిపోతే అంటే ఎప్పుడు కూడా దగ్గరుండి మనం దాని గురించినటువంటి ఆలోచన మనకు రాదు. ఇప్పుడు రక్షణ పొందిన వాళ్ళ పరిస్థితి అలా ఉంటే పొందరోడు బతికేంది. ఇంకా రక్షణ పొందిన వాళ్ళే పళ్ళం పుచ్చుకోలేకపోతుంటే పొందని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంకా అసలు వాళ్ళ జీవితంలో ఉన్న దుర్మార్గం, వాళ్ళు చేసేటువంటి పోకిరి పనులు ఏంటే, వాడు దేవునికి విరోధంగా మాట్లాడే మాటలు, అవన్నీ ఎవరు బాగు చేయాలి? నా కొడుకు నేను బాగు చేస్తాను వెళ్ళి చెప్పండి. నా కొడుకే కదా నేను బాగు చేస్తాను వెళ్ళి తీసుకుని వాళ్ళ లైఫ్లోకి వెళ్ళి నేను బాగు చేస్తానా? నువ్వు బాగు చేస్తావా? చెయ్యగలిగిన వాడు ఒకడున్నాడు. ఆమేన్. మనందరూ ఏం అందరూ బాగుండాలండి, అందరూ బాగుండాలి, అందులో నేను కూడా బాగుండాలని కోరుకుంటాం కదా. ఇప్పుడు నీ కుటుంబం అంతా బాగుండాలి అంటే ఎలా బాగుంటారు? నీ కుటుంబం అంతటికి బాగుంటానికి అందరూ ప్రభు మార్గాన్ని సరళము చేసిన వాళ్ళు అయి ఉంటేనే, లేకపోతే ఆ కుటుంబంలో సమాధానం ఉండదు అంతే. అంటే ఎందుకంటే అపవాది ఏదో ఒక దూరంలో దూరతాడు, ఏదో ఒక విధంగా వాళ్ళని గలిబిలు చేసేస్తాడు, దేవుని పని జరగనీయకుండా అడ్డపడతాడు. అందుకే చాలా కుటుంబాల్లో భర్త మారిన తర్వాత భార్య మారకపోతే, భర్త మారాడు భార్య మారలేదు అనుకోండి పెద్ద ఎఫెక్ట్ ఉండదు. అదే భార్య మారి భర్త మారకపోతే రోజు కోటింగే, రోజు కోటింగ్. ఎంతమంది చెప్తున్న మాట, నేను మాత్రమే మందిరానికి వెళ్తాను. మంచిదే, నువ్వు మాత్రమే మందిరానికి వెళ్తావు, నీ భర్త పరిస్థితి ఏంటి? అప్పుడు వాళ్ళ భర్త ఏమంటాడు, నువ్వు మందిరానికి వెళ్తాం వేస్టే, నువ్వు అసలు ఎందుకే నువ్వు మందిరానికి వెళ్ళలేదు నువ్వు అసలు అంటే ఈమె లోపల ఉన్న లోపాలు పూడ్చుకోవట్లేదు ఆమె. బైబిల్ ఏముంటుంది? అవిశ్వాసి అయిన భర్త విశ్వాసులైన భార్యకుంటే ఆయన వచ్చి వాక్యం చదవాల్సిన అవసరం లేదు, మందిరానికి రావాల్సినంత అవసరం కూడా లేదు. తర్వాత విషయం అనుకోండి, నీ ప్రవర్తన బట్టే మారతాడు కదా. నీ ప్రవర్తనే కదా నీ భర్తను మార్చాల్సింది, నీ ప్రవర్తనే కదా నీ భార్యను మార్చాల్సింది. అంటే మనలో ఉన్న లోపాలను మనము అది సరి చేసుకోవట్లేదు. బాప్తిసం పొందేం అయిపోయింది ఇంకంతే, అక్కడతోటి నీకేదో పరలోక రాజ్యంలో పెద్ద సింహాసనం వేసి పెట్టినట్టు మన కోసం. పరలోక రాజ్యంలో మన రాబాబు రా, ఖాళీగా ఉంది రా నాయన చేసిపోయి అక్కడ కూర్చుందో అని చెప్పి పిలిచినట్టు మనల్ని. బాప్తిసం పొందటం అంటే దేవుడి పని చేయటం కొరకు నిన్ను నువ్వు అప్పగించుకోవడం అంతవరకే. ఆయన ఇంకా నిన్ను బాగు చేయలేదు, ఆయన ఇంకా నీలో పరిశుద్ధత తేలేదు, ఇంకా నీ వంకరతనాన్ని పోగొట్టలేదు, ఇంకా నీ చక్కగా చేయలేదు. ఆయన చెయ్యయ్యా అని ఒప్పుకున్నాం. ఇప్పుడు మీరు మిషన్ దగ్గరికి వెళ్ళారనుకో, మిషన్ దగ్గరికి వెళ్ళారు, ఎట్లా వెళ్తారు? క్లాత్ ఎత్తుకుని వెళ్తారు అనుకో. మీరు మామూలు క్లాత్ ఎత్తుకు టైలర్ దగ్గర తీసుకెళ్ళి ఇది ఇచ్చేసి ఎమ్మటే నేను వేసుకోవాలి నాకు ఇచ్చి అంటే అసలు వల్ల ఇద్ది అది. దాన్ని కుట్టడానికి నీకు సరిపోయే విధంగా కుట్టడానికి క్లాత్ ఎత్తుకుని టైలర్ దగ్గరికి వెళ్ళావు, అతను కత్తిరించాలి, కుట్టాలి, అన్నీ జత చేయాలి, దానికంతా ఒక రూపాన్ని ఇవ్వాలి, అది నువ్వు వేసుకుంటే అది నీలాగుండిద్ది. బాప్తిసం అనేది ఏంటి? మనం ఒక ముడి సరుకు లాంటి దాన్ని, అయ్యా ఇన్ని రోజులు మురిగిపోయి ఉన్నాను ప్రభువా, లోపల కంపు కొడుతుంది, నాకే ఒక్కసారి చాలా బతుకెందుకు అనిపిస్తుంది, అయ్యా కడుగయ్యా కొంచెం అని మనం ఆయన పర్మిషన్ తెచ్చుకోవటమే అంతవరకే. దీనికి అందరూ ఈ జయ జీవితం పొందేవారు బాబు, ఇంకేమన్నా ఇంకా యేసుప్రభు పోలికలో మారిపోయామని అందరూ బాప్తిసం పొందే చాలు పరలోక రాజ్యం వెళ్ళిపోతావు నువ్వు. ఈయన ఎత్తుకెళ్తాడు మిమ్మల్ని ఎమ్మడి కూర్చొని. చెప్పే సేవకులకు ఉందో లేదో చూడండి ముందు, అది చెప్పే సేవకులకు ఉందో లేదా ఆ పర్మిషను. బాప్తిసం పొందినప్పుడే సంఘాలు లేదా, ఇంకా నువ్వు పరలోక రాజ్యం అమ్మ, నువ్వేం భయపడవాక ఇంకా నీకు, ఇంకా వాళ్ళ తర్వాత ఏ ఆహారం అవసరం లేదు వాళ్ళకి. బాప్తిసం అంటేనే ప్రభువా నన్ను బాగు చేయి నాయనా, నా కొరకు నువ్వు ప్రాణం పెట్టావు కదా. ఈ లోకములో బయట బాగవటానికి నీ చొక్కా చినిగిపోతాను టైలర్ ఉంటాడు, నీ జుట్టు పోతే ఇంకో చేయడానికి ఇంకొకళ్ళు ఉంటారు, నీ పైన ఏదైనా అయితే సరి చేయడానికి ఎవరో ఒకరు ఉంటారు, కానీ హృదయం అనే మురికిని కడగలిగిన వాడు యేసుప్రభు ఒక్కడే. ఆయన ఒక్కడ మాత్రమే మన మురికి బతుకుని కడిగి ఎలా మారుస్తాడు? ముత్యముగా మారుస్తాడు ఆయన.
ఎంత మురికైన ఎంత కంపన్న కొట్టినామండి ఆయనకు అసహ్యం అనిపించదు. ఒక్కసారి మీ పిల్లలు 1 2 కడగడానికి మీకు అసహ్యం వచ్చి ఈ దరిద్రుడు ఏంది అన్నాడు, ఇది కంపు కొడుతున్నా బాబు అని. కానీ అంతకంటే భయంకరమైన మురికి మన దగ్గర ఉన్న యేసుప్రభు అంట శుభ్రంగా కడుగుతాడంట. దాన్ని శుభ్రంగా కడిగి ఒక ముత్యంగా మార్చుకొని ఈయన నా బిడ్డ అని చెప్తాడు. ఈయన నా బిడ్డ. ఇప్పుడు ఎప్పుడైనా కొంతమంది చూడండి ఊర్లో పనికి మళ్ళీ ఎక్కడ యెషయా ఉన్నాడు కదా, దావీదు గురించి ఏమన్నాడు, నీకు ఎంతమంది కొడుకులు అంటే వీళ్ళే అని చెప్తున్నాడు అంతే. ప్రవక్త ఇంకా ఎవరన్నా ఉన్నారని గట్టిగా అడిగితే అని చెప్పాడు. ఒకడున్నాడు వేస్ట్ గాడు. అయితే పిలిపించి ఆ వేస్ట్ గాడు అన్న ఎలా వచ్చాడు, అడవిలో ఆయనకున్న అద్దం దువ్వాన పౌడర్ పేరు లెవెల్ పూసుకొని ఎవరో పిలిచారు నన్ను అని కొత్త బట్టలు వేసుకొని మంచిగా తలదూకొని నీట్గా సమ్మెల ముందు నిలబడ్డా. ఒక వారమో నెల రోజుల స్నానం చేయడం ఎలా ఉంటాడో అలాగా వస్తే అంటాడు, మా సమయంలో చెప్తాడు, ఆయన కళ్ళు చూసావు అసలు, ఆయన రూపం చూసావు అసలు, ఏంది ఎంత పొట్టిగా ఉంది అదే ఆ రూపము, వాళ్ళ కొడుకులను చూసారి నువ్వు ఎంత ఎత్తున్నారు ఒక్కొక్కడు. అంటే దేవుడు పోల్చిన పోలిక, సమయాలు చూసిన పోలిక ఏమన్నా ఉందా అసలు, ఏమన్నా ఉందా? ఇతడే నా ప్రజల్ని వెళ్ళే రాజు అంటే సమయాలకు దెబ్బతో మైండ్ పోయింది అంతే. ఏమో ఎట్టో చేసుకే నీతో నాకెందుకు అన్నట్టుగా ఆయన అభిషేకించి వచ్చేసాడు. కారణం ఏంటి అని అంటే లోపలున్న లోపము ఆ పల్లం పూడ్చబడాలి, ఆ వంకరతనం మనలోంచి పక్క వెళ్ళిపోవాలి. అంతే తప్పితే నీలోనే నువ్వు అది పెట్టుకొని నీలోనే అలాగే నువ్వు ఉండి ఎన్నాళ్ళు నిన్ను నీవే మోసం చేసుకుంటావు. రేపొద్దున పరలోక రాజ్యం నీ వంకరతనం మార్చుకుంటే నువ్వు ఇంకో వేరే వాళ్ళు పోతారా? మనమే కదా పోయేది, మనమే కదా దేవునితో ఉండేది. మరి అలాగ దేవుడు మంచిగా మార్చడానికి బాప్తీసం పొందండ్రా అంటే కుదరదు. ఇంకా సిగ్నల్ రావట్లేదంట వాళ్ళకి, ఇంకా వాళ్ళ మనసులు కన్ఫర్మేషన్ అవ్వటం లేదు. ఎందుకో ఎక్కడో అపవాది వదలకండ్రా, రే మీకు పుణ్యం ఉండదురా, మిమ్మల్ని మీద ఆధారం పెట్టుకో ఉన్నానరా, నేను మీ మీద ఉన్నానరా, మీరు మమ్మల్ని కొన్నాళ్ళు మిమ్మల్ని నేను వాడుకోవాలనుకుంటున్నానరా, దయచేసి మీరు మమ్మల్ని వదలొద్దురా అన్నాడు. కాబట్టి వాడి కోసం వీళ్ళు బాధపడుతున్నారు. మేమంతా అపనమ్మకస్తులం కాదు, నిన్ను మా జీవితంలో సదాకాలం వాడుకుంటావు, నిన్ను మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు వాడుకో, నువ్వు మాకేం భయం లేదు. యేసుప్రభుకు అప్పగిస్తే ఒక తనుదంతాడు వాడిని. అర్థమైందా? వాడు తన్నిని బయటపడిన క్షణానే నీ కంటెమ్మట దుఃఖం కారుతా, ఎంత రక్షణ ఇచ్చే దేవుడు నేను ఎందుకు పోగొట్టుకున్నానని. వాడిని తన్నకుండా మీ దగ్గర మీరు వాడిని అలా పెట్టుకుంటే వాడు అలాగే ఉండి ఆటలాడతాడు మీలో. ఆయనకు అప్పగించండి, తన్నుకి వాడు వెళ్ళి బయటపడతాడు అంటున్నాడు. నడురా పో యేసు నామములో ఒక్క మాటే సేనబడిన దేవుని అని అన్నాడు. ముందు వెళ్ళి వాడి నుంచి బయటికి వెళ్ళనగానే వాడు ఏం చేశాడు, స్వస్థ చిత్త కలిగిన వాడే మంచి వస్త్రాలు కట్టుకొని రక్షణ పొందాడు వాడు. అది మనలో ఉన్నంతకాలం, అపవాదిగడ ఆలోచనలు ఉన్నంతకాలం మన జీవితంలో మనం వంకరతనాన్ని వదిలిపెట్టలేం. ఆ వంకర బుద్ధి మనలోంచి పోదు, లోపాలు అలాగే పెట్టుకొని ఉంటాం. మనలో ఎన్ని లోపాలు ఉన్నాయో దేవుడు ఆ చిట్టా విప్పితే మన మైండ్ పోతుంది. నీ జీవితకాలం అంతా కూడా నువ్వు చేసినా కానీ. ఒక అతను వాళ్ళ నాన్నే రోకల బండతో కొట్టాడు. రోకల బండ పెట్టి కొడితే అసలు ఆయన కొట్టాడు, మర్చిపోయాడు. ఆయన దేవుని సందులో ప్రార్థన చేసి అడిగితే, ఎందుకని ప్రభు నేను పరిశుద్ధాత్మను పొందట్లేదంటే నీలో ఒక లోపం ఉంది. ఏం తెలుసా, మీ నాన్న కొట్టావు, నువ్వు వెళ్ళి సమాధాన పడని చెప్పాడు. వెళ్ళి సమాధాన పడంటే వెళ్ళి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడి వాళ్ళ నాన్న కౌగులించుకొని తప్పైందని అడిగి వచ్చిన తర్వాత ఆయన పరిశుద్ధాత్మతో నింపడ్డాడు. చిన్న లోపం కూడా దేవుడు కనిపెడతాడు మనలో. మరి ఆ లోపాలు పోడవాలంటే మనలో కాదు, మనం దేవునికి అప్పగించుకోవాలి. రక్షణ పొందని వాళ్ళైతే ఆ లోపాన్ని సరిచేసేవాడు ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనకు అప్పగించుకోవాలి మనం. అలా అప్పగించిన తర్వాత రెండో మాట ఏం చెప్పాడు, వంకరి మార్గం అంటే ఏంటి తెలుసా, దేవుడు వెళ్ళవలసిన మార్గం కాకుండా మరొక మార్గం. అది దేవుని మార్గం కాదు. అది నువ్వు ఆలోచించే ప్రతిరోజు నీ తలంపులు దేవుని మార్గాలేనా? దేవుని మార్గం నడిపించే విధంగా నువ్వు తలంచుతున్నావా, నువ్వు ఆలోచిస్తున్నావా, నువ్వు అలాగ నడుస్తున్నావా? కాదు, మన మార్గం పూర్తిగా ఎక్స్ ఉండేది అనమాట. మనకి యేసుప్రభు ఇటుంటే మనం ఇటుంటాం. మనం కారణం ఏంటంటే ఆ మార్గం నీకు తెలియదు కదా. అసలు తెలుసా మీకు యేసుప్రభు ఎలా నడిపించబోతున్నాడో మనకు తెలుసా? తెలియదు మనకి. మన మార్గం ఏంటి? మన ఇష్టం వచ్చింది మన మార్గం, మనం ఏదనుకుంటే అది దాన్ని చెయ్యాలి. అప్పుడు ఆయన అంటాడు, వంకరి మార్గం మీది. ఈ మార్గం సరాసరి ఎక్కడ తెచ్చలేదు నిన్ను,
వెళ్తుంటే దాని చుట్టుపక్కల అన్నీ అందంగా సీనరీస్ ఉంటాయి, చాలా బాగుండేది, ఆడ కూర్చోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఎంతగానో వెళ్ళి 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 సడన్గా ఒక అగాధంలో పడిపోతాం. కానీ యేసుప్రభు మార్గం ప్రతిరోజు ప్రార్థన, ఉపవాసము, వాక్యం చదవాలి, అబద్ధం ఆడొద్దు, మోసం చేయొద్దు. వెళ్ళే మార్గం అంతా కూడా ఎలా ఉండేది తెలుసా? చాలా కఠినంగానే ఉండేది. ఆ మార్గం నడుచుకుంటూ వెళితే అక్కడ నీకు నిత్య జీవం దొరుకుతుంది. ఇప్పుడు జనాలందరూ ఈ మార్గంలో వెళ్ళటం లేదు, షార్ట్ కట్ ఎతికేశారు అందరూ. అందుకే అన్నాడు వంకరి మార్గము. ఇప్పుడు మీరు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? ఎవరు తెచ్చారు మిమ్మల్ని? రేపొద్దున ఏ మార్గంలో వెళ్ళబోతున్నారు ఎవరికైనా తెలుసా? మీ మార్గం నీకు తెలుసా? తెలుసా? మీ మార్గం టంగుటూరు కాదు, పరలోక రాజ్యానికి. మనందరికీ తెలవలసింది పరలోక రాజ్యం. ఆ మార్గం ఎంతమందికి తెలిసింది చెప్పండి? ఎంతమంది ఆ మార్గం తెలిసి దానిలోనే మేము నడుస్తున్నామండి అంటే మీరు చేతులెత్తి దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎత్తండి. ఎవరు ఎత్తలేము. ఎందుకంటే ఆయనే మనకు మార్గం. ఇప్పుడు ఆ మార్గం నీలో లేదుగా, నీలో లేడు కదా ఆయన, లేకపోతే నీకు ఆ మార్గం ఎలా తెలిసిద్ది? ఆయన ఏమన్నాడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో? తండ్రి దగ్గరికి మీరు వెళ్ళాలంటే బాబు మీరేం చేయ ఉండాలి? నేను దానికి మార్గాన్ని, నా దగ్గర ఉంది ఆ మార్గం. మరి ఆయన దగ్గర పెట్టుకొని ఉన్న మార్గాన్ని అసలు నీలోకే రాలేదు, అసలు మనకు అర్థమే కాదు. మరి ఇన్ని రోజులు మనం నడిచే మార్గం, ఈ మార్గం ఏంటిది? ఈ మార్గం ఏం తెలుసా? ప్రభా నా కుటుంబం ఆశీర్వదించబడాలి, అందుకు నేను మందిరానికి రావాలి. ప్రభా నా కుటుంబంలో నేను అనుకున్నది జరగాలి. ప్రభా నా బిడ్డలు మంచి భవిష్యత్తు ఉండాలి. నన్ను చూసిన వాళ్ళందరూ సాగిలిపడి వంగి మరి దండం పెట్టేవాళ్ళకి అయ్యి ఉండాలి అందరూ. అంటే లోక సంబంధమైన దాన్ని వెతకటానికే ఈ మార్గానికి వచ్చావే కానీ పరలోక రాజ్యం ఎలా వెళ్ళాలనే మార్గం ఏమైనా తెలుసుకుంటున్నారా? ఎక్కడ తెలుసుకుంటాను? మీకైనా కాస్త నాకు జ్ఞానం ఉండాలి. వచ్చింది కాదు మాకు నిద్రపోవడం సరిపోతుంది, ఇండ్లంతా పని, బయటికి ఎక్కడ రాగాలి నిద్ర, బయటికి వెళ్ళామంటే మళ్ళీ పనులు, ఇవే సరిపోతుంది. కానీ మాకు మేము ఆ మార్గంకి వెళ్ళటానికి మాకు ఎవరో చెప్పారు అసలు? ఈ చెప్పేయండి ఏంటి ఇవన్నీ మా మార్గంలో రావడం చెప్పుకుంటున్నాం మేమేమన్నా? అంటే మనుషులందరి మార్గం ఏంటి? భూమి మీద ఏం తినాలి, ఏం తాగాలి, ఎలా బతకాలి, వీడికంటే వాడిని ఎలా గొప్ప ఉన్నవ్వాలి, లేకపోతే వీడున్నాడు వాడికి మించిన ఏ విధంగా మాట్లాడాలి, ఇవే మీ మార్గాలే. కానీ మనకు జీవం ఇచ్చినవాడు, మనల్ని ఈ లోకానికి పంపించినవాడు, ఆయన ఉన్నాడు అనే ఆ ధ్యాస లేదుగా. అబ్రహాం అడిగామనుకో, అబ్రహాం ఏంటంటే నా ధ్యాస అంతా, నా మార్గం అంతా ఆ పునాదులు కలిగిన పట్టణమే. దేనికి దేవుడు శిల్పి, ఇంకా తర్వాత ఏముంది? నిర్మాణకుడై ఉన్నాడు. ఆ అంటే దేన్ని దేవుని చేతులతో చేశాడో, దేనికి దేవుడు పునాదులు వేశాడో ఆ మార్గంలోకి, ఆ దేశంలోకి వెళ్ళటానికి ఎంతమందికి దారి తెలుసు? ఎంతమందికి దారి తెలుసు చెప్పండి మీరు? ఎంతమందికి తెలుసా నీకు ఆ మార్గం? నీకు తెలిసిన మార్గం ఏంటి? కాలేజీకి ఎలా వెళ్ళాలి, తిరిగి ఒంగోలు ఎలా వెళ్ళాలి, అక్కడి నుంచి తంగుటూరు ఎలా రావాలి, కనపర్తి వెళ్ళాలి, ఇయ్యక నీకు మనకు తెలిసిన మార్గాలు. ఫ్రెండ్స్ ఎక్కడికి రమ్మంటే వెళ్ళాలి, మనకు తెలిసింది కూడా అదే. లెగవాలి, పొలం వెళ్ళాలి, పొలానికి దారి తెలుసు మనకి. ఎప్పుడైనా మనం ఊర్లు పెట్టడానికి దారి తెలుసు మనకి. ఆ బజారు పోవడానికి మార్గం తెలుసు, దారి తెలుసు మనకి. ఇవే తెలుసు. కానీ మీ అంటే బంధనంకి వచ్చినా కానీ మనకు తెలిసే మార్గాలు ఇవే మన దారులు. కానీ పరలోక దారి ఎప్పుడైనా మీరు చూసారా? ఎప్పుడైనా ఆ దారిని కనుక్కున్నారు అసలు? అదండి, కనుక్కోకపోతే మందిరంలోకి ఎలా వచ్చాం మీరు అని అంటారు. మీరు కనుక్కున్నారు కదా? పరలోక దారిలో మీరు ఉన్నారా? అర్థం కావట్లేదా? అర్థమవుతుందా? పరలోకం దారిలో ఉన్నాం మనము? లేము. అంటే నీ కోరికలు, నీ ఆశలు, నీ ఉద్దేశాలు అవన్నీ చస్తే కదా. బాప్తిస్మం అంటే అర్థం ఏంటి? ఇక జీవించువాడని నేను కాదు, ఇక నేను ఇప్పుడు బాప్తిసం పొంది మా అమ్మకు నచ్చినట్టుగా నేను జీవిస్తాను, మా నాన్నకు నచ్చినట్టుగా నేను జీవిస్తాను, మా ఊరోళ్ళకు నచ్చినట్టు నేను జీవిస్తాను. అది కాదు బాప్తిసం. బాప్తిసం అంటే ఏంటంటే దేవుడికి నచ్చినట్టుగా బతుకుతానని నువ్వు తీర్మానం చేయటం. తీసుకెళ్ళి నీళ్ళలో ఎందుకు నీళ్ళలో ముంచుతారు? నీళ్ళలో ఎందుకు ముంచాలి? నీళ్ళలో ఎందుకు ముంచాలి? ప్రభా నా పాత జీవితము వదిలేసి కొత్త జీవితానికి నేను వచ్చాను. మరి కొత్త జీవితానికి వచ్చావు కానీ నీ ఆలోచనలు ఎక్కడున్నాయి? నీ ఉద్దేశాలు ఎక్కడున్నాయి? నీ కోరికలు ఎక్కడున్నాయి? నీ ప్రేమ ఎక్కడుంది? నా ప్రేమంతా మా చిన్నోడిమే, నేను వాడు ఏమవుతాడో నాకు అసలు అర్థం కావట్లేదు. మా ప్రేమంతా నీ గురించేనా? అదే కదా, వాడు తెలిసి నా మీద నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు పెద్దనా.
నన్ను ఎవరు ప్రేమించే వాళ్ళు లేరు, నేను ఆ దేవుడి ప్రేమ కొరకు ఎదురు చూస్తున్నానని వాడు ఉన్నాడనమాట. పిల్లల మీద కాదు, మరొకటి దాని మీద కాదు, ప్రభు కొరకు నేను బ్రతకాలి, ప్రభు మార్గం సరళం చేయబడాలి, ప్రభు ఏం చెప్పాడో, ఎలా ఉండమన్నాడో, ఎలా నడవమన్నాడో అలా నేను ఉండాలి. అదే కదా బాప్తిసం అంటే, అదే కదా. కానీ పేరుకేమన్నా మనం నీళ్ళలో మునిగొత్తాము, బయటికి రాగానే మన ఆలోచనలు అయిపోయింది. బాప్తిసం పొలం కాడికి వెళ్ళి నీళ్ళు పెట్టి రావాలి, మళ్ళీ ఆ ఊరిలు రావాలి, అటిల్ రావాలి, ఇటిల్ రావాలి, అయ్యే ఉంటాయి అందరికీ. ఇప్పుడు బాప్తిసం అనేది ఎలాగైపోయిందంటే, ఈ పాస్టర్ గారి పోడు తట్టుకోలేక ఒకటే గోల్ చేస్తున్నాడు. బాప్తిసం తీసుకుందని పక్కన పడి ఇంకా మన జోలికి రారుగా, వస్తారు ఇంకా. బాప్తిసం మంది మునిగి పక్క అనుకో, ఇంక మన జోలికి ఎందుకు వస్తాడు చెప్పండి, వస్తాడా? రారు, అయిపోయింది ఇంక పని. అప్పుడు పాస్టర్ గారు రారు, దేవుడు వస్తాడు. అప్పుడు దేవుడు మీ జోలికి వస్తాడు. అప్పుడు వచ్చి మీరు ఎలా ఉన్నారో మొత్తం ఒక పక్క నుంచి శుభ్రంగా సరి చేసుకుంటా వస్తాడు. సేవకులు చేసే పని ఏంటి? ఏం చెప్పాలి? పాస్టర్ గారు ఏం చెప్పాలి? నీకు అది మాత్రం చెప్పాలి. బాప్తిసం పొందేదాకా నేను అక్కడ తీసుకెళ్ళాలి. మునిగిన తర్వాత నీ చేతిలో లేదు, నా చేతిలో లేదు. అది ఇంకా దేవుడు మన జీవితంలోకి ఇన్వాల్వ్ అయ్యి, ప్రభువా నరకొద్దు ప్రభు, రే నువ్వు జరుగురే పక్క దాన్ని వేసి పడేస్తా అని చెప్పేసి ఒక్కోదాన్ని ఒక్కోటి నరికి అవతల పడేస్తాడు. ఆయన సరిచేసి ఆయన పోలికలోకి, ఆయన సారూప్యంలోకి మనం దినదినము మారుస్తూ ఉంటాడు. ఇవన్నీ నాకు తెలుసురా, అందుకే నేను ఒప్పుకోవట్లేదని కాలేజీకి అనుకున్నాడు. ఇప్పుడు ఇవన్నీ నాకు తెలుసురా, వీళ్ళు వాక్యాలు విని నిలబడి మైకిలు పెట్టి చెప్తున్నారు, కానీ నాకు ఎప్పుడో తెలుసు, ఆదిలోనే ఉన్నవాడిని నేను, నాకు అన్నీ తెలుసు. అందుకే నేను బాప్తిసం వరకు వెయిట్ చేస్తున్నాను. ఆదిలోనే వాడికి అన్నీ తెలుసు అనమాట. ఏది ఎక్కడ సంఘానికి నా వందనాలు ఎవడని చెప్పారు? అసలు చెప్పారు మీరు ఎవరన్నా? కూడి వచ్చిన సంఘానికి నా వందనాలు మీరు ఎవరిపైన చెప్పారు? అది చెప్పండి. ఎంత పద్ధతి అయిన మాట తెలుసు. అది నవ్వుతున్నారు మీరు. అదే కొంత టాలెంట్ ఉంది, దేవుడు ఇంకా దాన్ని పొద్దున పెట్టడానికి కూడా ఒప్పుకోవట్లేదు. అక్కడ ఒప్పుకుంటే మీరు పక్క జరగని అంటాడే మమ్మల్ని. ఒకవేళ దేవుడు ఆ విధంగా మారుస్తాడు అందరినీ. బాప్తిసం ఇచ్చే యోహానికి ఏమని చెప్పండి? తినటానికి మిడతలు, అడిగితేనే, ఇంకేమున్నాయి ఆయనకి? ఏమైనా ఉన్నాయా? ఆయన మాట్లాడితే గడగడగడ వణుకుతున్నారు ప్రజలు. నేను చెప్పాడు, ఏ రోజు రాజే ఎందుకు ఈ ప్రవక్త జోలికి మనం వెళ్దాం అనవసరంగా అనుకుంటున్నాడు. ఎందుకంటే దేవునికి అప్పగించుకున్న తర్వాత మన జీవితం అంతా మారిపోతుంది. దేవుడు మన జీవితంలోకి వచ్చిన తర్వాత రెండు విధాలుగా పనిచేస్తాడు. ఎట్ తెలుసా? లోపలిని సరి చేస్తుంటాడు, బయట నిన్ను నడిపిస్తూ ఉంటాడు. అప్పుడు నీ జీవితము మారిపోతుంది అంతే. నీ ద్వారా దేవుడు ఏం చేయాలనుకుంటే దాన్ని చేపించిందాక ఆయన వదలడు. ఒక పక్క లోపల కొడతానే ఉంటాడు, రెండో పక్క మనల్ని బయట ఎలా చేయాలో అలాగా నిలబడతాడు. లోపలది ఎవడో తెలియదు, లోపల ఏం చేస్తున్నాడో తెలియదు, కానీ బయట మాత్రమే తెలిసిద్ది. లోపల వాడు దేవునికి నచ్చే విధంగా వాడిని లోపల చెక్కుతూ ఉంటాడు. లోపల ఉన్న అపవిత్రత, లోపల ఉన్నటువంటి మత్సరము, లోపల ఉన్నటువంటి చెడుతనం, లోపల దుర్మార్గత, ఎదుటివాడమే లేనిపోయినగా, ఇవన్నీ లోపల ఉంటాయి, కనపడవు మనకు అవన్నీ. వాటన్నిటిని ఆయన లోపల పనిచేస్తా బయట నీ శత్రువుని ఎదుటి కనపడ్డానుకో, వాడు పలకరించకపోయినా కానీ అన్న బాగున్నావా, బాగోకపోతే రేపొద్దు నీకు బాగోదు. అర్థమైందా? ఆయన బాగున్నామని అడగలేదనుకో, రేపొద్దున మనకి అది. ఎందుకంటే లోపల బయట ఆయన మన వంకరతనాన్ని తొలగించి మన మార్గం ఏదైతే ఉందో ఆ మార్గాన్ని లో నుంచి మనం బయటికి తీసుకొచ్చి నిజమైన పరలోక రాజ్య మార్గంలో మనం నిలబెడతాడు ఆయన. అంటే నువ్వు ఈ లోకానికి వచ్చినటువంటి దాని యొక్క సార్థత అంటే ఏమంటారంటే, ఎందుకు పంపించబడ్డావో, తిరిగి మరలా నువ్వు ఎక్కడికి వెళ్ళాలో, అయ్యా నువ్వు ఈ దారిలో వెళ్ళు. ఇప్పుడు మహేష్ గారు చెప్తారు కదా, రే నువ్వు చక్కగా వెళ్ళి ఇటు తిరిగి ఆడ కొట్టుండే కొనుక్కొని మళ్ళీ చక్కగా ఇటు వచ్చేసాయి అంటే వాడికి చెప్తున్నారు, అయ్యా ఈ దారిని వెళ్తేనే మంచిది. ఇప్పుడు ఆయన అక్కడ ఏమన్నాడు, ఇక్కడ ఏం చెప్పాడంటే, కనుక మార్గము ఏం చెప్పాడు? మార్గము సరళము చేయబడుతుంది. అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలో దేవుడు నీకు చక్కగా చెప్తాడు. నువ్వు మనుషులందరూ వెళ్ళినట్టుగా, మనుషులందరూ బ్రతికినట్టుగా బ్రతకు. ఒక డిఫరెంట్గా నేను దేవుని రాజ్యం కొరకు బ్రతికేవాడిని. అబ్రహాం ఎలాగైతే ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు నిరీక్షణ కలిగి ఉన్నాడో, ఆలోచన పెట్టుకొని ఉన్నాడో, నువ్వు నేను కూడా అలాంటి ఆలోచనలు పెట్టుకొని ఉంటాం మనం.
ఈ లోకంలో మనం పక్కనోడికి డాబా ఉంది, మన గుడిసే ఉందని దిగులు మనకు రాదు. పక్కనోడు ఇలా ఇది తెల్లారి వరకు ఎంత ఎదిగిపోతాడో, నేనేంటే ఇలా ఉన్నా అనిపించదు నీకు. దేవుని ఆత్మ నీలో ఉంది కాబట్టి ఈ లోక సంబంధమైన వాటి వైపు నేను వెళ్ళనీయకుండా, తిరగనీయకుండా మనల్ని ఏం చేస్తారు ఆయన తెలుసా? ఎఫ్ఎస్సి పత్రికలో 1వ అధ్యాయం మీరు చూస్తే ఆయన పరిశుద్ధ ఆత్మ ద్వారా మనం ఏం చేయబోతున్నాడు తెలుసా? ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఏమని రాశారు చూడండి. చెప్పేదాకా మాకేడ తెలుస్తుంది అంటవా? 13, 14 మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని. ఇప్పుడు ఏమంటున్నారు మీరు? చెప్పండి, మీరు ఏమంటున్నారు ఇప్పుడు? ఇదే సువార్త. మీరు ఇప్పుడు మళ్ళీ చదివాం ఫస్ట్ నుంచి. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్త నిమిత్తం క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై, దేవుని యొక్క మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు ఏంటంట? మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. అంటే మార్గమై ఉన్నాడు. ఈ సత్యవాక్యం ఎవరి కోసం? మనుషులందరూ మారు మనసు పొందాలని, మనుషులందరూ దేవుని రాజ్యంలోకి నడిపించబడాలని, అందరికీ రక్షణ సువార్త ప్రకటించి ఆయనంట అందరినీ తన స్వాస్థ్యంగా చేసుకోవడానికి, తన ప్రజలుగా మార్చుకోవడానికి ఈ ఆత్మనే మనకు ఒక మార్గంగా పెట్టాడు ఆయన. హల్లెలూయా. అందుకే యేసుప్రభు వెళ్తే ఉన్నాడు, నేను వెళ్తున్నాను, మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మిమ్మల్ని సర్వసత్యములోకి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నవాడు మాత్రమే ఆ సర్వసత్యమైన మార్గంలో ఉంటాడు. ఆ మార్గంలో మనం ఉండాలి అంటే ఆయనే మనల్ని నడిపించాలి. అక్కడ నీ ఆలోచనలు ఏమి ఉండకూడదు. ఇంకా అసలు పౌలు గారు, నేను చచ్చిపోయాను, ఇంకా నాకేం ఆలోచనలు లేవు, నేను చచ్చిపోయాను, నాకు ఇంకేం ఆలోచనలు లేవు, నాకున్న ఆలోచనలో ఒకటే, నాలో ఒకడున్నాడు, ఆయన ఆలోచన నా ఆలోచన, ఆయన ఆలోచనే నా ఆలోచన, ఇక నాకంటూ ఏం ఆలోచన లేవు. ఇంకా ఆయన ఆలోచన ఏం చేసిందంటే పరలోక రాజ్యంలోకి తీసుకుని ఉంది. అంతే, మనుషులు అందరూ విమోచింపబడి అందరూ కూడా దేవుని రాజ్యంలోకి చేరటానికి దేవుడు ఎవరిని పెట్టాడంట? పరిశుద్ధాత్మను మన కొరకు పెట్టాడు. దేవుడు ఎంత ప్రణాళిక ప్రకారంగా మనిషి ఏదైనా తోటలోంచి బయటకు వచ్చాడో, మరలా అదే ఏదైనా తోట సాదృశ్యమైన కనాను నిత్య రాజ్యంలోకి పోవడానికి దేవుడు ఒక ప్రణాళిక ప్రకారం పనిచేస్తున్నాడు. ఈ ప్రణాళికను అపవాది ఆపలేడు, ఏది ఆపలేదు. ఆపగలిగేటప్పుడు ఒకే ఒకటేం తెలుసా? నువ్వే, నేను మాత్రమే దాన్ని ఆపగలుగుతాను. ఇంకెవరు ఎవరికి అధికారం లేదు. ఇక నేను దానికి లోబడి ఎప్పుడైతే అప్పగించుకుంటానో ఆటోమేటిక్గా నాలో ఉన్నటువంటి లోపము తొలగిపోయి నా మార్గము మార్చబడుతుంది. అందుకనే యేసు ప్రభు దగ్గర రాగానే మన ఆలోచనలన్నీ మారిపోయినాయి. ఇప్పుడు మీరు వారం రోజులు వచ్చి ఇక్కడే కూర్చొని వాక్యం వింటున్నారంటే మరి మీ మార్గం మార్చబడిందా లేదా? మార్చబడింది. ఇంటికి వెళ్తే దీని వెనకాల కష్టం కూడా ఉండేది. మళ్ళీ దీని వెనకాల కష్టం కూడా ఉండేది. రోజు పని చేసుకుంటే డబ్బులు వస్తాయి, మంచిదే, కానీ వారం రోజులు పని చేయలేదు కదా, రోజు పని చేసుకున్నట్టుగా డబ్బులు ఉన్నాయి. రోజు లోక సంబంధం పని చేయకుండా పరలోక రాజ్యం మార్గం కొరకు మనం వచ్చి దేవుని మాటలు విన్నాం. అప్పుడు మన శరీరానికి కావాల్సినటువంటి అవసరాల కొరకు కష్టం వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ నిన్ను ఆదరిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరుస్తాడు. అంటే ఎలాగని ఇంటికి డోర్ దిగానే ఒక 10,000 రూపాయలు కట్ట డోర్ ముందు పడి ఉంటుందా? తలుపు దిగానే 10,000 రూపాయలు కట్ట కనపడింది అనుకో, ఇంకా 10 రోజులు మందులు ఉంటే బాగుండు, లక్ష పడేదేమి ఇక్కడ. అట్లా ఉండవు ఇక్కడ. నువ్వు ఊర్లో కనపడగానే ఏమైనా చెప్పిన పని ఎగ్గొట్టావేంది, నీకు కనీసం బుద్ధి ఉందా లేదా అని అడిగే వాళ్ళు ఎదురవుతారు. ఎందుకు తెలుసా? ఈ మార్గంలో మనం వెళ్ళకుండా, నడవకుండా అడుగడుగున అపవాదిగాడు ఆలోచనలు పెడతానే ఉంటాడు. అడుగడుగున నీకు ఈ మార్గంలో నడవడు. అందుకని ఈ మార్గం ఇరుకని చెప్పాడు. ఇరుకంటే ఏంటి అర్థం? యోబు ఒక మాట అంటాడు కదా, ఏమంటాడంటే, ఇప్పుడు నేను
ఒకప్పుడు నేను వెళ్తుంటే వీధిలో నడుచుకుంటూ వెళ్తుంటే నాకంటే వయసులో ఉన్న వాళ్ళు కూడా లేచి నిలబడేవాళ్ళు. ఇప్పుడు నేను వెళ్తుంటే కుక్కలు కూడా కలవట్లేదు. ఇప్పుడు నేను వెళ్తుంటే ఏ పోతున్నాడు అని కుక్కలు కదలట్లేదంట. ఒకప్పుడు పెద్దోళ్ళు, ఈయనకంటే పెద్దోళ్ళు లేచి నిలబడేవాళ్ళంట. అరే ఏ వస్తున్నా లేంట్రా లేంట్రా మంచి పెద్ద ఈ ఊరికే గొప్పవాడు అనేవాడు. ఇప్పుడు కుక్కలు కూడా కదలట్లేదంట. అలాగుంటుంది. ఉన్నంత మాత్రాన్ని ఓడిపోయాను కదా అర్థం. ప్రభు మార్గంలో ఉన్నావని గుర్తుంది. నువ్వు ఎంత ఈ లోకంలో దేవుడి మార్గం కొరకు నష్టం చేసుకుంటున్నావో దానికి 100 ఫలాన్ని దేవుడు సిద్ధపరుస్తాడే తప్ప నిన్ను అవమానించడు. ఈ మైండ్ సెట్ మనకు మారాలి. ఎప్పుడైతే నీకు ఈ మైండ్ సెట్ మారిపోయిద్దో అప్పుడు ఆటోమేటిక్గా ప్రభు మార్గంలో నువ్వు నడవటం మొదలు పెడతావు. అంతే. ప్రభు మార్గంలో వెళ్తూ ఉంటాం మనం. పౌలు గారు పేతురు అదే అన్నాడు, మంచిగా బాగా చెప్తున్నావు నువ్వు, మరి నీ కోసం అన్నీ వదిలేసావు, మా పరిస్థితి అని అడిగాడు. నా కోసం మీరు వదిలిపెట్టారు కాబట్టి ఇహమందు పరమందు మిమ్మల్ని 100 మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను. ఆమేన్. అలాంటి దీవెన మనకుంది, అలాంటి ఆశీర్వాదం మనకుంది. ఎప్పుడు అంటే నీ మార్గం మారాలి ముందు. నీ మార్గము నిద్ర వస్తుందా? అట్లాంటివి ఏమి లేవంటావా? మన మార్గం ఏమవ్వాలి? మారాలి. నీ మార్గం మారినంత కాలము. ఇప్పుడు మన పిల్లలు చదివి చదవట్లేదు, వాడు స్కూల్కి మారినంత మాత్రాన, స్కూల్ మారితేనే వాడు బతుకు కూడా మారిద్ది. స్కూల్ మారాలి వాడికి. ఎందుకంటే అక్కడ చెప్పే విధానం మారితేనే వాడు బతుకు కూడా మారుతుంది. ఇప్పుడు నువ్వు అంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ అన్నీ బాగున్నాయి అనుకోండి, బాగానే ఉండి. అప్పుడు రోజుల్లో గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళినోడు ఏమంటాడు? స్కూల్కి రాగానే రే మమ్మేదిరా అంటారు. ఇప్పుడైతే మామ్ ఎక్కడికి వెళ్ళావు, మామ్ నువ్వు, డాడీ కనపడటం లేదు. అందుకని నానేయడమా ఇడిపోయాడమా కనపడతలేదు. అంటే ఈ వేరియేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? వాడి స్కూల్ మారింది. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో కూడా మమ్మీ డాడీ అనిపిస్తున్నారులే, కానీ అప్పుడు రోజుల్లో గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళేవాడంటే చాలా విలువ తక్కువ. కాన్వెంట్లో చదివేవాళ్ళు అంటే, మంచి స్కూల్ చదివేవాళ్ళు అంటే చాలా విలువ వాళ్ళకి. వాళ్ళ డ్రెస్ కోడ్ కానీ, వాళ్ళు వెళ్ళేటప్పుడు కానీ అందులో చేర్చిన వారికి డబ్బులున్నా లేకపోయినా ఆ షూ కొనించాలి, మంచి డ్రెస్ వేయించాలి, రోజు ఐరన్ చేసి, అంటే చాలా నీట్గా ఉండాలి. అది చూసిన వాళ్ళకి ఏమనిపించింది? అరే వీడి మార్గం ఎంత బాగుంది. వాడి మార్గం ఎందుకు మారింది? వాడు దేనికి అప్పగించుకోవాలి దానికి అప్పగించుకున్నాడు. మనం కూడా అలాగా అప్పగించుకొని నడిపించబడే వారంగా ఉండాలని ఆయన. ఇప్పుడు పరలోకమందున్న తండ్రి ఎలా ఉన్నాడో అలాగ నువ్వు రావాలంటే లోకమనే స్కూల్లో రాదు, అది పరలోకమనే స్కూల్లో వచ్చిద్ది. అది ఈ లోకమనే స్కూల్లో టీచర్ ఎవరు? నువ్వే. కానీ పరలోకమనే స్కూల్లో టీచర్ పరిశుద్ధాత్మదేవుడు. ఆయన నువ్వు చెప్పినట్టు వినకపోతే అడ్డం తిడ్డం కొట్టైనా సరి చేస్తాడు ఆయన. ఇక్కడ స్కూల్కు నువ్వే కాబట్టి అడ్డం తిరిగినా లేదు, ఎలా ఉన్నా కానీ పర్వాలేదురా, ఈ వయసులో అలా ఉండకపోతే ఎట్లాగా. మరీ అంతగా మనం మంచోళ్ళు కనిపిస్తే ఈడు అసలు కుర్రోడ కాదు అంటారు అందరు. నన్ను ఏమంటారు? అసలు నువ్వు యవన కాలంలో ఉన్నావంటారు. అసలు యవనస్తులు అంటే అసలు ఆలోచనలు అలాంటివి ఉండే నీకు. అసలు ఎప్పుడు ముసలోళ్ళలాగా మాట్లాడతావేందిరా నువ్వు అంటే ఇదేంటి? వీళ్ళ స్కూల్ ఇది. పరిశుద్ధాత్ముడికి అప్పగించుకుంటే ఆయన మనల్ని సర్వసత్యంలో తీసుకెళ్తూ ఉంటాడు. ప్రభు మార్గంలో నువ్వు వెళ్ళే కొంది అంట లోకము దూరం అవుతూ ఉండిద్దంట. మనకి లోక ఆశలు దూరం అవుతూ ఉంటాయి, లోకమైన ప్రేమ తగ్గిపోతూ ఉంటుంది, దేవునిమైన ప్రేమ ఎక్కువైపోతుంది. ఎందుకు? ప్రతిరోజు మనం ప్రభు దగ్గరికి అడుగు వేసుకుంటూ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. నీకు రోజులు గడిచే కొంది, రోజులు సంవత్సరాలు పైన పడే కొంది ప్రభువుకు దగ్గర అయిపోతావు, లోకానికి దూరం అవుతావు. అప్పుడు లోకం నేను ఏ విధంగా నీ మీద ప్రభావితం చూపించదు. ఇప్పుడు ఇంత రాయి పట్టుకుని ఇస్త్రీ పైన ఇస్తారండి మీరు, ఆ రాయి ఎక్కడికి వెళ్ళిద్ది? పరలోక రాజ్యం వెళ్ళిద్దా? ఎక్కడికి వెళ్ళిద్ది? ఖచ్చితంగా తెలియకలడు ఇస్త్రీ అయితే మళ్ళీ వచ్చి వాడిని ఎత్తిన పడిద్ది. కానీ విమానాన్ని కిందకి లాగుతుందా? ఎందుకంటే దానికి ఉన్న శక్తి. అలా మనం కూడా ఈ లోకానికి ఆకర్షింపబడకుండా పరలోక రాజ్యానికి ఆకర్షితులుగా మనం అలా వెళ్ళిపోతూనే ఉంటాం. అప్పుడు అలా వెళ్ళటానికే దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు. మూడోది ఏముందమ్మా అక్కడ? లూకాసు వార్త 3వ అధ్యాయంలో 6వ వచనంలో 3:6లో ఏముంది? ఇంకో మాట, కరుకు మార్గాలన్నీ కూడా నున్నని వగును. కరుకు మార్గం అంటే ఏం తెలుసా?
గర్వం, కరుకుతనం. వీడేంటి ఇంత కరుగ్గా ఉన్నాడు అంటే, కరుకు అంటే ఏంటి? లోపల ఉన్న గర్వం. ప్రభు నీలోకి రాగానే ఆ గర్వం ఏమవుతుంది తెలుసా? నున్నగా అవుతుంది, నున్నగా అవుతుంది. అప్పుడు తోక దాడించి మాట్లాడే మాటలు మన దగ్గర ఉండవు. ఎదుటోని నువ్వెంత అనే స్వభావం మనలోకి రాదు. తగ్గింపు వచ్చేస్తుంది మనలోకి. వాడు ఎంత విలువలేనోడైనా కానీ వాడిని గౌరవించే మనసు నీలోకి వచ్చింది. ఎందుకు తెలుసా? ఈ కరుకుతనం లేదు. నెబుకద్నెజరున్నాడా, ఈ మహాపట్టణాన్ని కట్టింది నేనే కదా అన్నాడు. ఆహా, నువ్వే కట్టావా? అట్లే చూడని చెప్పేసి వారం రోజులు అడవిలోకి వెళ్ళి గడ్డి తినిపించాడు దేవుడు. అప్పుడేమన్నాడు? మరలా నెబుకద్నెజరుకి మానవ బుద్ధి కలిగిన, అంటే మనిషి స్వభావం వచ్చింది. అంతకుముందు ఏ స్వభావం ఉంది? అంతకుముందు ఏ స్వభావం ఉంది చెప్పండి? ఏ స్వభావం ఉంటే ఈ గొప్ప బబులోను పట్టణాన్ని కట్టింది నేనే కదని చెప్పగలిగాడు? అలాంటి కరుకుతనాన్ని దేవుడు నునుపు చేస్తాడు. నాకు ఇది ఉంది, నాకు అది ఉంది, నాకు అలా తెలుసు, నాకు ఇలా తెలుసు, నేను పర్ఫెక్టు అన్నీ మొత్తం కత్తిరించి రాత్రి చెప్పాడు కదా మోషేకి, 40 సంవత్సరాల గొర్రెల దగ్గర తిప్పి, ప్రభా నేను నత్తోడినయ్యా, నేను వెళ్ళలేనని సాగు తెస్తాడు ఆయన. అంటే ఇది సాత్వికానికి సాదృశ్యం, తగ్గింపుకు సాదృశ్యం, దేవుని యొక్క పోలికలకు మనం మార్చుకుంటూ ఉంటాడు. తర్వాత ఇంకోటి ఏముంది? టైం చాలా అయిపోయినట్టుంది. ఏందే? సకల శరీరులు. అప్పుడు నీలో రక్షణ కార్యం అనేది, దేవుడు రక్షణ ఇస్తే ఎలా ఉంటుందో అప్పుడు మనం అలా ఉంటాం, మనం మారుతాం. ఏంటి? లోపాన్ని తీస్తాడు, మన మార్గాన్ని సరిచేస్తాడు. మూడవదిగా మనలో ఉన్న కరుగుతనాన్ని తీసేసి రక్షణ అంటే ఏంటో అప్పుడు నీకు అర్థమయ్యే చేస్తాడు ఆయన. ఇవన్నీ చేయాలంటే నువ్వు ముందేం చేయాలి? మార్గాన్ని సరళం చేసుకోవాలి. అంటే ప్రభు నీ జీవితంలో పనిచేసే విధంగా నువ్వు ఆయన్ని నీ జీవితంలోకి తెచ్చుకోవాలి. అప్పుడు మాత్రమే మనం పొందిన బాప్తిస్వానికి అర్థం. అప్పుడు మాత్రమే మనిషిగా దేవుడు నీ లోకానికి పంపించిన దానికి విలువ కలుగుతుంది. అంతేకాని నీ వంతులో నువ్వేదో చేసుకుందామని ప్రయత్నం చేసినా అది నీ వల్ల కానే కాదు. ప్రభు నన్ను మార్చాలి, నన్ను ఆశీర్వదించాలి, దీవించాలి, గొప్పవాడిగా ఉండాలి, దేవుని పోలిగా మారాలి. ఈ మర్తమైన దేహం అమర్తంలోకి వెళ్ళిపోవాలి. జీవంతో నింపబడిన వారుగా మనం ఉండాలి. మేలు చేసిన పునరుద్ధానంలో మనం నిలబడాలి. దేవుని రాజ్యంలో యుగయుగాలు ఉండాలంటే ఈరోజు దేవుడు నీ ఇంట్లో రావడానికి పర్మిషన్ అడుగుతున్నాడు. నిన్ను నీ హృదయంలోకి రావడానికి పర్మిషన్ అడుగుతున్నాడు. పర్మిషన్ ఇచ్చి డోర్ తీస్తే ఇల్లు కడగబడుతుంది, శుభ్రం చేయబడుతుంది, దేవుడు వాడుకోవడానికి విలువైనటువంటి గృహంగా మార్చబడుతుంది. నేను తీయను ప్రభువా, ఆల్రెడీ అందులో ఒకడున్నాడు, సో వాడే నాకు బాగున్నాడే మీరు ఉంచుకుంటే అది మీ ఇష్టం. తీస్తే దేవుడేమన్నాడు? తలుపు యొద్దను నేను తడతా ఉన్నాను, ఎవడు నా స్వరం విని తలుపు తీస్తాడో. అంటే ఇప్పుడు తలుపు తీయాలంటే వాడు ఎక్కడున్నాడు? వాడు బయట ఉన్నాడా? లోపడే ఉన్నాడు. వాడు కూడా ఉండి వేరే వాడిని పెట్టుకొని ఇద్దరు గుసగుసలాడుకుంటా మాట్లాడుకుంటా దేవుని ఇంటిని పాడు చేయడానికి ఆలోచన చేస్తున్నారు. అందుకే దేవుడు బాబు తలుపుది 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 అన్నా కానీ ఎంతమంది తీసేవాళ్ళు ఉన్నారు? మీ రక్షణ కొరకైన సత్య వాక్యాన్ని మీ హృదయంలోకి పానిస్తే కదా, ఇది నా రక్షణ కొరకు ప్రకటించబడుతున్న మాటని నమ్మి విశ్వసించి ఇన్ని రోజులు నా జీవితంలో ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టి ఇంకేం చేయలేక ఎన్ని ప్రయత్నాలు చేసినా వల్ల కాకపోతే అప్పుడు యేసుప్రభుకు అప్పగించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా కాకుండా యవ్వన కాలంలోనే మీరు ప్రభువుకు అప్పగించుకోండి. దేవుడు మిమ్మల్ని ఎంత ఆశీర్వాదకరంగా నడిపిస్తాడు, ఎంత దీవెనకరంగా మారుస్తాడు. మీరు వెళ్ళే స్థలాల్లో మీతో ఉండి మీరు మీ తోటి స్నేహితుల్లా కాకుండా ఒక పరిశుద్ధమైనటువంటి వాళ్ళగా, పవిత్రమైన వాళ్ళగా, మీ ఆలోచనలు కానీ మీరు తీసుకున్న నిర్ణయాలు కానీ మీ బ్రతుకుల్లో ఒక వెలుగు కలిగేటట్టుగా చెయ్యాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టే ఏమన్నాడు ఆయన? నా మార్గాన్ని సిద్ధం చేయండి, నా మార్గం సరళం చేయండి ముందు మీరు, అప్పుడు మీ దేహం ఫలించిద్ది, అప్పుడు మీరు పరలోక రాజ్యానికి వెళ్ళటానికి వీలు కలిగేటట్టుగా జరుగుతుంది. అదే మనం ప్రకటించే రక్షణ సువార్త. ఇది కేవలం మీకే కాదు, మనుషులందరికీ సువార్తే. బాబు అందరూ కూడా మీ మార్గాలు మార్చుకోండి, మీ మార్గాలు మార్చుకోండి, మీలో ఉన్న కరుకుతనాన్ని పోగొట్టుకోండి, మీలో లోపాలు సరిచేయబడాలి. మీరందరూ దేవుని రాజ్యానికి ఎలాగా అవసరం ఉంటారో ఆ విధంగా తయారు చేయగలిగినటువంటి
వ్యక్తి మీకు అనుగ్రహించబడ్డాడు అని తెలుసుకొని యేసు ప్రభును సొంత రక్షకుడుగా అంగీకరించుకుంటే, హృదయంలో పిలిస్తే మన జీవితాన్ని బాగు చేస్తాడు, సరిచేస్తాడు, నిన్ను ఒక ప్రయోజనకారిగా ఉంచుకుంటాడు. ఎక్కడ? భూమి మీద ఉంచుతాడు, పరలోక రాజ్యంలో కూడా మనము ఉండగలుగుతాం. కాబట్టి 2024 సంవత్సరం చివరి లేదా ఆఖరి పునరుద్ధానపు ఆరాధనలో కేవలం బాప్తిసం పొందిన వాళ్ళకి మాత్రమే కాదు, కానీ బాప్తిస్వాన్ని పొంది లోపం పూడ్చుకోకుండా, మార్గం మార్చుకోకుండా, కరుగుతనం విడిచిపెట్టకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా దేవుడు చెప్తున్నాడు. వాళ్ళకు కూడా ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. బాప్తిసం పొందకుండా వాళ్ళెంత తప్పు చేశారో, బాప్తిసం పొంది దేవుని పని జరగకుండా మనం అంత తప్పు చేస్తాం. వాళ్ళకి మనకి ఒకటే అడ్డం ఉంది. మనం పొందాం, వాళ్ళు పొందలేదు, అంతే. పొందిన నీ జీవితంలో మారు మనసుకు తగిన ఫలం ఎక్కడుంది చెప్పండి? పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం నీ ప్రేమ లోతు పెరిగిందా? ఈ మాట చెప్తుంటే ప్రారంభం జనవరిలో కొలుసుకొని వచ్చేవాళ్ళం కదా మేము, మా ప్రేమ ఎంత ఉందనేది. అప్పుడు డిసెంబర్ రాగానే మళ్ళీ కొలిసేవాళ్ళం, పెరిగేది లేదు చెప్పేవాళ్ళం. కానీ అసలు ఈ ప్రేమ పెరగటం తగ్గటం ఏంటి? అసలు తగ్గటం పెరగటం ఏంటి అసలు? ఇది మాకు తెలిసిందల్లా ఏంటి? మేము పోయిన సంవత్సరం ఉన్న ఆస్తి కానీ ఈ సంవత్సరం మాకు ఆస్తి పెరిగిందా లేదా? మా పిల్లలు చదువుల్లో పెరిగారా లేదా? అంటే ఎంతసేపటికి లోక సంబంధమైన దాన్నే రక్షణ పొందిన వాళ్ళు కూడా ఎదుగుతున్నారు. కానీ నా ఆత్మీయ జీవితంలో నేను లోతుకు వెళ్ళాను. అసలు ప్రభుతో 4 అడుగులు లోపలేసి ఆ ప్రేమ ఏంటో నేను చూశానా? ప్రభు కొరకు నేను సహించేవాడిగా ఉన్నానా? నిరీక్షణ కలిగి ఉన్నానా? నేను ప్రభు కొరకు ఎంతగా జీవిస్తున్నానని చూసుకోకపోతే మనం కూడా రక్షణలో ఉండామనుకొని ఉండని వాళ్ళతో సమానంగా ఉంటాం మనం. కాబట్టి రక్షణ పొందిన మనం కూడా దేవుళ్ళో అవన్నీ లోపాలు, వంకరతనము, గరుగుతనం పోగొట్టుకొని మనం కూడా రక్షణకు సరైనటువంటి స్థాయికి మనం ఎదగాలి. కానీ రక్షణ పొందేశాములే ఇంకా మనకు అంతా అయిపోయిందని ఉండకూడదు. రక్షణ పొందిన వాళ్ళు పరిశుద్ధాత్మను పొందాలి. పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళు ఏరుబాటు జీవితం కలిగి బ్రతకాలి. ఏరుబాటు జీవితం కలిగిన వాళ్ళు మాత్రం ఆత్మలో వర్ధిల్లుతారు. వారికి అప్పుడు ఏమంటారు? స్వస్థత, అంటే దేవుని ద్వారా స్వస్థత, తర్వాత వాళ్ళకి సింహాసనం. ఇలా 7 మెట్లు ఉంటాయి దేవుని రాజ్యానికి వెళ్ళటానికి. మొదట మారు మనసు, బాప్తిస్మము, పరిశుద్ధాత్మలో నింపబడతాం, ఏరుబాటు జీవితం కలిగి ఉంటాము. తర్వాత పరిశుద్ధాత్మలో మనము అంటే నూతన పరచబడటం, అంటే పరిశుద్ధాలు ఇంకా మనం ఎదగటం. తర్వాత ఇంకోటి ఏంటంటే దైవిక స్వస్థత. 7వది సింహాసనం. వీటిల్లో మనం ఎక్కడున్నాం? మనం సంవత్సరం మనం ఎక్కుతూ ఉండాలి పైకి. సంవత్సరం అందులో లోతుగా వెళ్తూ ఉండాలి మనం. బాప్తిస్మలో ఉన్న అసలు బాప్తిస్మం అంటే ఏంటి, తీసుకొని నేను ఏ విధంగా మారాను, కూర్చొని ఎప్పుడైనా ఆలోచన చేసావా? నువ్వు బాప్తిస్మం పొందక మునుపు, పొందిన తర్వాత మార్పులు ఎప్పుడైనా పేపర్లో రాసావా? ఏమీ లేదు. ఎలా ఉన్నావో నీకు అర్థమవుతుందా? మాటలు ఏమన్నా మారావా? చూపులు ఏమన్నా మారావా? క్రియలు ఏమన్నా మారినాయా? ఆలోచనలు మారినాయా? పద్ధతులు మారినాయా? ఆచారాలు మారినాయా? ఏం మారినాయి బాప్తిస్మం పొందిన తర్వాత నీకు? ఇవన్నీ మనకు తెలియకపోతే మనకేం తెలుసు? డబ్బులు వచ్చింది మనకి, దేనికి ఎంత ఇచ్చాము, ఎవరికి ఎంత ఇచ్చాము, ఈ లెక్కలే మనకు తెలుసు. కానీ ఆత్మీయ జీవితంలో ఎంత మారామని ఎవడో లెక్కలేడు. పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం ఇంకా నేను ఎదిగాను అనే భయం ఉండాలి మనకి. ఎదిగి ముందుకి ఇంకా నడవాలి, ఇంకా ప్రభులో లోతులోకి నేను వెళ్ళాలనే అనుభవాన్ని మనం సంపాదించాలి. కానీ బాప్తిసం పొంది ఒక ఫార్మాలిటీగా పొంది మందిరంలోకి వచ్చేసి బయటికి వెళ్ళిన తర్వాత అన్ని బయట లెక్కలు నీకు ఉన్నాయి అనుకో, ఏం ఉపయోగం నీ బాప్తిసం వల్ల దేవుడికి? చెప్పు, నీ బాప్తిసం వల్ల దేవునికి ఏం ఉపయోగం? నువ్వు బాప్తిసం పొంది లోకాన్ని జయించి ఏం చేసావు? అసలు జయించడానికి నీలో ఏమి నూతనత్వం వచ్చింది? బాప్తిసం అంటే ఏంటి తెలుసు అర్థం? అసలు పొందడం నాకెందుకు అంటావా? రోమపత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చూడండి. రోమపత్రిక 6:4. మైక్ ఎక్కడా? షాక్ వస్తుందా? చెప్పు అయితే. కాబట్టి ఏంటి? తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగనే మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన
మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడ్డాము. ఒక బాప్తిసం పొందక మునుపు నేను ఎండిపోయిన చెట్టు లాంటి నేను దేవుళ్ళో నేను ఎండిపోయిన చెట్టు లాంటి వాడిని. అయితే నేను బాప్తిసం పొందిన తర్వాత ఆ చెట్టుకు జీవం వచ్చింది. ఆమేన్. ఇప్పుడు జీవం వచ్చిన చెట్టు ఎట్లా ఉండాలి? చిగురించాలి, ఆకులు రావాలి, ఎదగాలి, పువ్వులు రావాలి, అది కనపడాలి కదా. మరి మీరు పొందిన బాప్తిసానికి అలాంటి లక్షణాలు ఉంటే మరి మీరు చూసుకోండి, చూడండి మీరు దాన్ని. మీరు బాప్తిసం పొందారు కదా అంటే అర్థం ఏంటి? నేను ఎండిపోయాను, లోకం ప్రకారం నేను ఉన్నాను, ఇప్పుడు ఎండిపోయాను, ఇప్పుడు నేను మరలా క్రీస్తు అంటుకట్టబడ్డాను. ఈ ఎండిపోయిన చెట్టుకి దేవుడు జీవమై ఉన్నాడు. ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఆ చెట్టు లోపల పచ్చదనం కనపడాలి, చిగురు కనపడాలి, ఆకులు రావాలి, కొమ్మలు రావాలి, పువ్వులు రావాలి, కాయలు రావాలి, ఎదగాలి, ఇవన్నీ ఉండాలి కదా. రాకుండా అలాగే ఆ ఎండిపోయిన చెట్టు అట్లాగే ఉండి ఇది బాప్తిసం పొందిందంటే దానికి అర్థం ఏంటో మీరు చెప్పండి. దానికి అర్థమైందో మీరు చెప్పండి. మీరు పొందిన బాప్తిసానికి మీరు ఎక్కడున్నారు మీరు ఆలోచన చేయండి. ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు అవుతుంది మీకు. 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు అవుతుంది మీరు బాప్తిసాలు పొంది. ఎక్కడుంది మార్పు? వెతుక్కుంటున్నారా? చూస్తున్నారా? దాని గురించి ఆలోచన ఉందా? లేదు. లేకపోతే మొత్తం కట్టకట్టుకుని వెళ్ళి అక్కడ పడిపోతాం అంతే. తర్వాత కాపాడడానికి ఎవడో అవకాశం కూడా ఏమి ఉండదు అసలు ఇంకక్కడ. చెట్టు ఎదగాలి, చిగురించాలి. ఒక చెట్టు వేశారు, అది దానివల్ల ఎదగలేదు అంటే ఏం చేస్తారు? పీక అవతల పడేసి ఇంకోటి వేస్తారు అక్కడ. మీరు దేవుడు వేయలేడా? చెప్పండి, దేవుడు వేయలేడా? వేస్తాడు, కానీ వెయిట్ చేస్తున్నాడు ఇదే ఫలించాలని, ఇది బాగుపడాలని, దీనిలో మార్పు రావాలని, ఇది మారాలని దేవుడు చూస్తున్నాడు అక్కడ. నువ్వు దాన్ని ఇంకా నిర్లక్ష్యం చేస్తే ఏదో ఒక రోజు నరికి అవతల పడేస్తాడు అంతే. కాబట్టి చివరి రోజుల్లో ఉన్నారు, దేవుని రాకడ సమీపించే దినాలు ఉన్నాయి. కాబట్టి పొందిన బాప్తిసంలో ఎలా ఉన్నామని చూడాలి. పొందని వాళ్ళు బాప్తిసం కొరకు సిద్ధపడి బాప్తిసం పొందాలి. దేవుని చిత్తము నెరవేర్చబడాలి, దేవుని మార్గం మన జీవితంలో సరళం చేయబడాలి, ఆయన మనల్ని మహిమతో నింపాలి. ఆమేన్. నువ్వు పాపంతో నింపుకుంటా ఉండవు, ఆయన వచ్చి దాన్ని తొలగించి మహిమతో నిన్ను నింపి తన రాజ్యంలోకి తీసుకొని వెళ్ళాలని ఆయన తన కుమారుణ్ణే పంపించాడు నీకోసం. ఇది ఎరగక ప్రజలు, దీన్ని తెలుసుకోలేక యేసుప్రభు అందరిలాంటి దేవుడేరా, నాకు వీడు చెప్పాడు వచ్చి అందరిలాంటి దేవుడు అని. మరి ఇవ్వమని అందరి రక్షణ ఎందుకు రాసింది? ఈ నామంలో తప్ప మరి ఏ నామంలో ఎవరికి రక్షణ లేదు అసలు. నువ్వు ఎంతగా తిరిగి 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 రావాల్సిందే ఇక్కడికి అంతే. ఎన్నైనా తిరగండి, మరలా ఇక్కడికి వస్తే నీకు ఆ రక్షణ విలువ తెలిసేది. సో కాబట్టి దేవుని చిత్తాన్ని మన జీవితంలో జరిగించకుండా, దేవుణ్ణి మన జీవితంలో పని చేసుకోనివ్వకుండా మనం అడ్డపడేటటువంటి అవన్నీ తొలగించుకోవాలి. ప్రభా నా జీవితంలోకి రండి, ఇదిగో ఈ వంకరతనం, ఈ లోపం ఇంకా నాలో కనపడుతుంది, నాకు నువ్వు దీన్ని తీసే ప్రభా, నువ్వు ముందు దీన్ని తొలగించిన ఆయన అని ప్రాధేయపడి దేవుని సందులో ప్రార్థన చేయాలి. అప్పుడు ఆయన దాన్ని తొలగిస్తే అప్పుడు పరలోక రాజ్యానికి సిద్ధపడతా ఉంటాం. మన లోపాలు మనలోనే ఉండి మనలో ఉండి అన్నీ మనలో పెట్టుకుంటే మనం దేవుని రాజ్యానికి ఎప్పుడు కూడా అర్హులం కాం. కాబట్టి దేవుడి ఈ మాటలన్నీ కూడా మనందరి వినికిడిలో దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్.